जीवन पर था प्रभु, తిరిగిన అనుభవం ఉన్నాము ప్రభువా, ढूंढ के हमें आया, వెతికి నా వద్దకు వచ్చావు ప్రభు, गले लगाया, అత్తుకున్నావు ప్రభువా, चुमा मुझे, ముద్దు పెట్టావు ప్రభు, शरण में ले आया, శరణు తీసుకొచ్చావు ప్రభువా, परमेश्वर के चरणों में खड़ा होने के लिए योग्य बना दिया, నీ సముఖంలో నిలబెట్టడానికి యోగ్యునిగా మార్చినావు ప్రభు, मुझे संगति करने के लिए योग्य बना दिया प्रभु, నీతో పాటు ఉండడానికి యోగ్యునిగా మార్చినావు ప్రభువా, मेल मिलाप कर दिया है, సమాధానపరిచావు ప్రభు, और तेरे मेल मिलाप के उपदेश के द्वारा నీ యొక్క ఉపదేశం ద్వారా और तेरे गहराई संगति में और बढ़ूंगा, లోపలి భాగంలో ప్రవేశిస్తే స్థిరపరిచావు. यीशु के नाम से मांगते पिता, యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, आमेन। ఆమేన్. आइए प्रभु के वचन को हम ताकेंगे। వాక్యం భాగంలోకి వెళ్దాం. भजन संगीता కీర్తనలు 68 अध्याय 26 वचन, 68వ అధ్యాయము 26వ వచనం. हे इस्राएल के सोते से निकले हुए लोगों, प्रभु का धन्यवाद करो। శిఖరములు గల పర్వతములారా, యెహోవా నివాసముగా కోరుకున్న కొండను మీరెలా ఓర చూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యం అందులోనే నివసించును. 26 तक वही हे इस्राएल के सोते 68 Psalm 68 पर 26 वचन पढ़ो। 68వ అధ్యాయం 26వ వచనం. సమాజములలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలు నుండి ఉద్భవించు వారులారా ప్రభువును స్తుతించుడి. हालेलुया। హల్లెలూయా. हिंदी में और एक बार हे इस्राएल के सोते से निकाले हुए लोग, इस्राएल के सोते से निकल के हुए लोग, प्रभु का धन्यवाद करो। प्रभु का धन्यवाद करो। ఇశ్రాయేలు నుండి ఉద్భవించు వారులారా ప్రభువును స్తుతించుడి. परमेश्वर के नाम भी सोता है, దేవుని పేరే ఊట. लेकिन यहाँ पर एक ही पीढ़ी के बारे में दिया गया। ఇక్కడ ఒక సంతతి గురించి రాయబడి ఉంది. इस्राएल का याकूब को परमेश्वर नाम इस्राएल बना दिया है। యాకోబుని దేవుడు ఇజ్రాయెల్ గా మార్చాడు. रात भर परमेश्वर को नहीं छोड़ा है, प्रार्थना किया है, రాత్రంతా ప్రార్థించాడు, దేని వదలలేదు. परमेश्वर उसके नाम को याकूब को इस्राएल बना दिया। దేవుడు యాకోబు పేరుని ఇజ్రాయెల్ గా మార్చాడు. उस इस्राएल के द्वारा याकूब के द्वारा 12 गोत्र आया था। ఆ యాకోబు ఇజ్రాయెల్ ద్వారా 12 గోత్రాలు వచ్చినాయి. वो उसके द्वारा है चरित्र, इस्राएल के चरित्र आ रहा है। ఆ యాకోబు ఇజ్రాయెల్ ద్వారానే ఇజ్రాయెల్ యొక్క చరిత్ర రాయబడింది. इसलिए इस्राएल वहां पर इस्राएल के एक मूल, उसके पीढ़ी मूल के लिए याकूब के नाम को इस्तेमाल किया गया शास्त्र में। చూడండి, ఇజ్రాయెల్ యొక్క మూలని యాకోబు పేరుతో రాయబడి ఉంది. याकूब की जड़ से యాకోబు యొక్క చిగురు నుండి फूलते फलते और स्मृति को फल से बनने वाला करके वहां पर एशिया नबी 27वां अध्याय में पढ़ रहा है। చూడండి, ఆ యెషయాలో 27 అధ్యాయం రాయబడి ఉంది. యాకోబు చిగురు నుండి ఇశ్రాయేలు సంతతి ఎదుగును. हालेलुया। హల్లెలూయా. एशिया 27 में भी पढ़ रहा है। యెషయా 27 అధ్యాయంలో చూడండి, 27 छठवां वचन में पढ़ रहा है। 27 6వ వచనం. भविष्य में याकूब जड़ पकड़ेगा और इज़राइल फूले फलेगा और उसके फलों से जगत भर जाएगा। तो हाँ రాబో దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగుర్చి పూయును, వారి భూలోకమును ఫలభరితముగా చేయుదురు. यीशु मसीह का बारे में भविष्यवाणी है। యేసు ప్రభు వారి గురించి ఇక్కడ ప్రవచనం రాయబడి ఉంది. यहाँ पर 68वां अध्याय में 26वां वचन में पढ़ा है। 68వ అధ్యాయం 28వ వచనం కీర్తనలో చదువుకున్నాం. इस्राएल के सोता से निकले हुए निकले हुए लोगों, 26వ వచనం చూడండి, ఇశ్రాయేలు నుండి ఉద్భవించిన వారులారా, from the
from the fountain of Israel. ఇజ్రాయెల్ ఉద్భవించిన వాళ్ళారా. From. ఎక్కడ నుండి నుండి. देखिए एक चिट्ठी लिखा तो from एड्रेस लिखता है, to एड्रेस लिखता है. చూడండి, ఒక లెటర్ రాసినప్పుడు నుండి వరకు అని రాయబడి ఉంటుంది. अभी एक जगह पर एक देश में गया तो ఒక దేశానికి వెళ్తే Are you coming from? ఎక్కడ నుండి వచ్చాం? I am coming from Mumbai. నేను ముంబై నుండి వచ్చా. I am coming from India. నేను ఇండియా నుండి వచ్చా. I am coming from దారావి. Dharavi. Hallelujah. హల్లెలూయా. Coming from. ఎక్కడ నుండి? ये पीढ़ी कहां से है? वो पीढ़ी ఈ సంతతి ఎక్కడ నుండి వచ్చింది? याकूब की पीढ़ी. యాకోబు నుండి వచ్చింది. हालेलुया. హల్లెలూయా. और व्यवस्था विवरण में भी वहां पर लिखा है. చూడండి, ద్వితీయోపదేశ కాండము రాయబడి ఉంది. व्यवस्था विवरण 33वां अध्याय 28वें वचन में लिखा है. ద్వితీయోపదేశ కాండం 33 అధ్యాయం 28 వచనం. और इस्राएल हिडन बसा रहता है अन्य और नए तापुर के देश में याकूब का सोता अकेला ही रहता है. The founder of Jacob. ఇజ్రాయెల్ నిర్భయంగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు దాని ద్రాక్షరసము దేశంలో నుండును. याकूब क्या सोता? యాకోబు ఊట. The founder of Jacob. యాకోబు का పునాది. यहाँ पर नाम ही दिया गया. ఇక్కడ పేరు రాయబడింది. The founder of Jacob. అంటే యాకోబు ఒక పునాది. From the founder of Israel. అంటే ఇజ్రాయెల్ యొక్క పునాది. इस्राएल का चरित्र के लिए 12 पुत्र के रखे हैं चरित्र. ఇజ్రాయెల్ యొక్క గోత్రం అంటే 12 మంది గోత్రాలను చరిత్ర ఉన్నది. याकूब के लिए याकूब का 12 पुत्र था. యాకోబు का కుమారులు 12 మంది కుమారులు. उसके रखे हैं इस्राएल का चरित्र है. ఆయనను బట్టి ఇజ్రాయెల్ యొక్క చరిత్ర మొదలైంది. प्रभु के नाम की महिमा हो. దేవుని మహిమ కలుగును గాక. देखिए फ्रॉम टू चाइल्ड నుండి వరకు. कहां से आ रहा है? ఎక్కడి నుండి వచ్చావు? कहां जा रहा है? ఎక్కడికి వెళ్తున్నావు? एक चिट्ठी कहां से आ रहा है? ఒక లెటర్ ఎక్కడి నుండి వచ్చింది? हालेलुया. హల్లెలూయా. एक चिट्ठी लिख रहा है. లెటర్ రాసినప్పుడు कहां से आ रहा है, कहां जा रहा है? ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నది. आपका संदेश फ्रॉम टू. మీ యొక్క ఉత్తరము ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నది. हाँ फ्रॉम टू. ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నది. कहां से? ఎక్కడి నుండి. हालेलुया. హల్లెలూయా. कहां से आ रहा है, कहां जा रहा है? ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నది. कई देखिए कई लोग आदमी के जीवन ऐसे भटके हुए अनुभव में है. చూడండి, చాలా మంది ఆత్మీయ జీవితంలో ఇలాగా వాళ్ళు తప్పిపోయి ఉన్నారు. हम भी भटके हुए जीवन पर ऐसे जी रहा था. మేము కూడా తిరుగులాడే అనుభవంలో ఉన్నాము. हम गीत गाए थे ना, खोए हुए थे, भटके हुए थे, ढूंढने हमें आया, गले लगाया, चुमाने हमको शरण में ले आया. धन्यवाद प्रभु को, धन्यवाद. हम तो भटके हुए अनुभव में था. మేము తిరుగులాడే అనుభవంలో ఉన్నాము. पहला पत्रस మొదటి పేతురు గ్రంథం दूसरा अध्याय में 2వ అధ్యాయంలో 25वां वचन में है. 25వ వచనంలో क्योंकि तुम पहले भटकी हुई भेड़ों की समान थे, क्योंकि तुम पहले भटके हुए भेड़ के समान थे, पर आप अपने प्राणों की रखवाले और तीर्थ के पास लौटा लिए. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు నాకు మళ్ళీ ఉన్నారు. फ्रॉम एड्रेस बिना था. నుండి మన అడ్రస్ ఉండే. अब्राहम की घराने में नौकरानी हजिरा అబ్రాహాము ఇంటిలో తన దాసిన ఆగారు अपने जेठानी की झगड़े कर गुस्सा से भाग रहा है, दूर से भाग रहा है. షాతో గొడవ పడి కసి ఆగారు పరిగెత్తుతున్నది. परमेश्वर ने उसके फरिश्तों के भेजकर रोका है. దేవుడు తన దూతలు పంపించి కసి ఆమెను ఆపాడు.
दो प्रश्न पूछ रहा है। రెండు ప్రశ్నలు అడుగుతున్నారు. 8वें वचन में ए सारे की दासी अजीरा, सर की दासी अजीरा, तू कहाँ से आती तू कहां से आती है, अब कहाँ हो जाती? कहां हो जाती है? ఆదికాండము 16వ అధ్యాయం 8వ వచనం, శారహి దాసి అయిన అగారు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నాని అడిగినందుకు, कहां से आती है, कहां जाती है? ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు, कहां से आती है, कहां जाती है? ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు. उनके जवाब, उसने कहा, हाँ, मैं अपनी स्वामिनी सारे के सामने से मैं अपनी स्वामी सारे के सारे के सामने से भाग आई। నా యజమానురాలైన సారాయి వద్ద నుండి పారిపోచున్నానెను. गुस्सा से भागने वालों के लिए कहां जाना है पता नहीं चलता है, కోపంలో పరిగెత్తే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. पता नहीं है। అడ్రస్ లేదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. गुस्सा से जाने वालों, కోపంతో వెళ్ళే వాళ్ళు, प्रभु पर उद्धार पाने लोग के लिए तेरे अनंत जीवन के वचन छोड़ के कहां जाऊं बोलने वालों के लिए है। చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటున్నాడు. पत्रस ने कहा है तेरे अनंत जीवन के वचन को छोड़ के कहां जाऊं, పేతురు అంటున్నాడు, నిత్య జీవపు వాక్యం నుండి నీ యొద్ద నుండి ఎక్కడికి వెళ్తున్నావు. उद्धार पाए लोग एड्रेस के लिए पहचाने लोग कहां जाने आए, वही तड़प स्वर्ग जाने की तरफ में लेता है। రక్షణ పొందుకున్న వాళ్ళు ఎక్కడికి వెళుదుమా అని ఆలోచింపారు, కానీ ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆలోచనలు ఉంటారు. उनको छोड़ के कहां जा सकता है? ఆయనని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలుగుతాము. लेकिन కానీ ये सूर इस जंगल पर अंधकार की जगह पर भाग रहा है। చూడండి, ఇక్కడ అంధకారంలో అడవులలో పరిగెత్తుతున్నారు. सूर जगह एक यात्रा बहुत अंधेरे का है। సూర్ యాత్ర అంధకారమైన యాత్ర. सूर का जंगल तो बहुत अंधेरे का है, సూర్ యొక్క అరణ్యము చాలా అంధకారం ఉంటుంది, पता नहीं चल रहा है। అర్థం కావట్లేదు. हालेलुया। హల్లెలూయా. वैसे कई लोग भटके वादों में फ्रंट टू बिना दौड़ रहा के पीछे दे। అలాగనే చాలా మంది దారి తప్పిపోయి వేసి నుండి వరకు తెలియకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. मैं भी फ्रंट टू एड्रेस बिना इस पृथ्वी पर आया था। నేను కూడా నుండి వరకు అడ్రస్ లేకుండా ఈ లోకానికి వచ్చాను. हालेलुया। హల్లెలూయా. देखिए ये दिन बगीचा में परमेश्वर रखा था, ये दिन का परिपूर्णता और कलीसिया की परिपूर्णता। ఏదైనా వాక్యాలలో దేవుని వల్ల ఉంచాడు, ఏదైనా ఒక సంపూర్ణత, సంఘం ఒక సంపూర్ణత. परमेश्वर के स्वरूप से बनाया परमेश्वर। దేవుడు తన స్వరూపమందు ఆయన వారం చేశాడు. हमको मानव किसका स्वरूप है? మనుషుడు ఎవరి స్వరూపమందు ఉన్నాడు? परमेश्वर का स्वरूप रूप है। దేవుని స్వరూపంలో ఉన్నాడు. आदम के वहां पर रखा था। అక్కడ ఆదాముని ఉంచాడు. हालेलुया। హల్లెలూయా. फ्रॉम నుండి एडेन में एक फ्रॉम एड्रेस था, ఏదైనా ఒక అడ్రస్ ఉంది, నుండి ఏదైనా నుండి ट्रू एड्रेस भी था। టూ వరకు కూడా ఉన్నది. कभी नहीं मरेगा, ఎన్నడూ సావరు, ट्रू एड्रेस। అది వరకు एडेन में एक आज्ञा दिया, ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ये फल तोड़ के खाएगा, जब खाएगा तो मरेगा। ఈ ఫలాన్ని తింటే చనిపోతారు. मतलब क्या है? దాని అర్థం ఏంటి? परमेश्वर की कभी उसको मौत की नहीं रखा है। అంటే దేవుడు వాళ్ళకి మరణం ఉంచలేదు. फ्रॉम और ट्रू, నుండి వరకు जन्म और मौत। అంటే జన్మము మరణము. हालेलुया। హల్లెలూయా. इन दिनों में इन लोग जन्म हो रहा है, बढ़ रहा है, कहां जाना है पता नहीं चल रहा है। ఈ దినాల్లో జనులు జన్మిస్తున్నారు, ఎదుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. मतलब बिना जी रहा है। అర్థం లేకుండా జీవిస్తున్నారు. ये लोग ऐसे कहां जा रहा है, ఎవరంటే ఎక్కడికి వెళ్తున్నావు? ऐसे जा रहा है। ఇలాగే వెళ్తున్నావు. हालेलुया। హల్లెలూయా. लाइफ में कुछ ग्रिप नहीं है, ग्रिप। అంటే నర్సులో ఒక గ్రిప్ లేదన్నమాట. अपने ग्रिप क्या है? छठा। మన యొక్క గ్రిప్ ఏంటిది? బండ. यीशु हमारा छठा। యేసు మన బండ. हालेलुया। హల్లెలూయా. यीशु है हमारा। యేసే మన బండ. हालेलुया। హల్లెలూయా. प्रभु के नाम की महिमा हो। దేవునికి మహిమ కలుగును గాక.
हमारा एक विश्वास है। మనకు విశ్వాసం ఉన్నది. फ्रॉम बिना टू बिना के लोग दौड़ते रहता है। నుండి లేకుండా వరకు లేకుండా పరిగెత్తుకుంటుంటారు. क्या पता ये पृथ्वी ये दुनिया में क्या है पता नहीं जा रहा है। ఈ లోకంలో ఏమున్నది అర్థం కావట్లేదు వాళ్ళకి. जन्म हुआ है, जी रहा है, मर रहा है, జన్మిస్తున్నారు, బతుకుతున్నారు. लेकिन हमारा विश्वास ऐसा नहीं है। కానీ మన విశ్వాసం మనవలే. आप मरेगा तो भी आप पिता के सिंहासन में यीशु के साथ बैठेंगे। మనం చనిపోయినా కూడా యేసుతో పాటు తండ్రి కుడి పార్శ్వలో కూర్చునబోతున్నాం. हमारा फ्रॉम टू एड्रेस है। మన నుండి వరకు అడ్రస్ ఉన్నది. केलों के एड्रेस बिना खो के रहे। ఎంతో మంది అడ్రస్ లేకుండా కాలు తప్పిపోయారు. कहां से निकला है? ఎక్కడి నుండి వచ్చారు? मेरे यीशु इस पृथ्वी पर अपने के लिए एक गवाही के रूप में, नमूना के रूप में परमेश्वर रखा है। యేసు ప్రభు మన ఈ లోకంలో ఒక మనకి ఉదాహరణగా పెట్టారు. ये बड़ा सुसमाचार है। యోహాను సువార్త हम पढ़ रहा है कि तीसरा अध्याय में हम पढ़ रहा है। చూడండి 3వ అధ్యాయము तीसरा अध्याय 13 वचन की पढ़ी। 3వ అధ్యాయం 13వ వచనం. कोई स्वर्ग पर नहीं चढ़ा, कोई स्वर्ग पर नहीं चढ़ा, केवल वही जो स्वर्ग से उतरा, वही स्वर्ग से उतरा, अर्थात मनुष्य का पुत्र जो स्वर्ग में है। మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడు తప్ప పరలోకంలో ఎక్కిపోయిన వాడెవడను లేడు. यीशु मसीह कमिंग फ्रॉम हेवन। యేసు ప్రభు పరలోకం నుండి వచ్చాడు. पहले मनुष्य आदम మొదటి మనుష్యుడు ఆదాం पाप करके परमेश्वर के समक्षदान को तेजस्वी खो गया। పాపము చేసి దేవుని సన్నిధిని దేవుని తేజస్సుని కోల్పోయాడు. बगीचा से बाहर आया है, ఆ యొక్క తోట నుండి బయటికి వచ్చాడు. परमेश्वर उसको भगा दिया है। దేవుడు ఆయనను త్రోసివేశాడు. देखिए एड्रेस बिना ऐसे ढूंढ रहा है। అడ్రస్ లేకుండా అక్కడిక్కడ తిరుగులాడుచు भटके हुए अनुभव में తిరుగులాడే అనుభవం. मानव परमेश्वर के संगति से छूट गया है। చూడండి దేవుని యొక్క సన్నిధి నుండి దారి తప్పిపోయాడు. इसलिए मानव भटके हुए अनुभव में, అందుకోసమే మనుష్యుడు తిరుగులాడే అనుభవంలో ఉన్నాడు. लेकिन परमेश्वर ने ऐसा प्रेम रखा कि उसने एकलौता पुत्र दे दिया ताकि जो कि उस पर विश्वास करे वह नाश न हो परंतु अनंत जीवन पाए। దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిలో విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందలు ఆయనను అనుగ్రహించెను. देखिए यीशु मसीह का फ्रॉम कहां से आया है? स्वर्ग से आया। యేసు ప్రభు ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. हालेलुया। హల్లెలూయా. देखिए इस पृथ्वी के तुम कहां से आया बोलेगा तो इसके पीढ़ी बाप बताएगा। ఇక్కడ మనుషుల్లో మనం అడిగితే ఎక్కడి నుండి వచ్చామంటే మన తాత ముత్తాతల పేరు చెప్తుంటారు. तुम्हारा पिताजी का नाम क्या है? సాయి तुम्हारा दादा का नाम क्या है? లాలప్ప लालप्पा। లాలప్ప लालप्पा। तुम्हारा उनका पिताजी का नाम क्या है? दो पीढ़ी में खत्म। అంటే రెండు తరాలకే అంత అయిపోయింది. हालेलुया। హల్లెలూయా. देखिए आदम से लेकर ఆదాము నుండి इनका दो पीढ़ी में एड्रेस खो गया है। రెండు తరాలకే అడ్రస్ తప్పిపోయారు. फ्रॉम कहां से आया पता नहीं। నుండి ఎక్కడి నుండి వచ్చారో తెలీదు. आदम मूल पिता। ఆదాము మన మూల తండ్రి. हालेलुया। హల్లెలూయా. फ्रॉम कहां से आया पता नहीं। ఎక్కడి నుండి వచ్చారో తెలీదు. बगीचा मां के एदेन बगीचा से बाहर आया, ఏదైనా వాటికల నుండి బయటికి వచ్చారు. अपने मर्जी से जीने लगा। వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు. उसके बाद एक जाति विधि सब आया। దాని తర్వాతనే జాతి అన్ని వచ్చాయి. समुद्र के किनारे में बैठा है, సముద్ర ఒడ్డున ఉన్నారు. उनके एक अलग जाति है, వాళ్ళ ఒక వేరే జాతి. उनकी जाति के नाम मिल गया। ఆ జాతి ఒక పేరు ఉన్నది. और क्या चराया है, కాపరులు चराने वालों को కాపరులకు उन लोगों का एक नाम दिया। వాళ్ళకు ఒక పేరు. हालेलुया। హల్లెలూయా. जो मिट्टी का काम कर रहा है మట్టి ఒక పని చేసే వాళ్ళకి उनके एक नाम है। వాళ్ళకు ఒక పేరు పెట్టారు. और पेड़ पे चढ़ रहा है అంటే చెట్టుపైకి ఎక్కుతున్నారు, उनके एक नाम है। వాళ్ళకు ఒక పేరు పెట్టారు. देखिए काम के द्वारा है, काम की वजह से नाम पहचानने के लिए जाति का नाम आया। వాళ్ళ పనులను బట్టి వాళ్ళకు ఒక జాతి ఒక పేరు పెట్టబడింది. इस पृथ्वी पर जाति के नाम नहीं है। ఈ లోకంలో జాతుల పేర్లు లేవు. परमेश्वर नारा नारी के नाम से बनाया था। దేవుడు నర నారి
సృజించాడు. हालेलुया, హల్లెలూయా. प्रभु के नाम के लिए महिमा हो। దేవునికి మహిమ కలుగును గాక. हालेलुया। హల్లెలూయా. इसलिए लेडीज एंड जेंटलमैन करके फॉरेनर लेडीज एंड जेंटलमैन, అంటే విదేశాల్లో చూడండి లేడీస్ అండ్ జెంటల్మెన్ क्या అంటుంటారు. पता नहीं है जेंट्स एंड लेडीज करके बोलना है, पहले तो लेडीज एंड जेंटलमैन बोलता शुरुआत। చూడండి లేడీస్ జెంట్స్ అనగలే కానీ లేడీస్ అండ్ జెంటల్మెన్ అంటారు వాళ్ళు. वो यहोवा के दौरान पहले तो आज्ञा के लिए पहले उल्लंघन क्या है, वो शैतान किसको बहकाया? మొదట్లో సాతాను ఎవరిని భ్రమపరిచాడు? यहोवा को बहकाया। అవ్వని. इसलिए आजकल भी लेडीज एंड जेंटलमैन बोल रहा है। అందుకోసం ఈ రోజు చూడండి మొదట్లో లేడీస్ అంటారు. లేడీస్ అండ్ जेंट्स జెంటల్మెన్. एंड लेडी की पहले बनाया परमेश्वर। మొదట్లో జెంట్స్ దేవుడు చేశాడు, జెంట్స్ లేడీస్ అనాలి. पता हो गया है ఈ దారి తప్పిపోయారు. कहां से आया कहां से जाना है पता नहीं जा रहा है। ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. इसलिए मानो अपने अपने देखिए भटके वालों में पहाड़ी इलाका में बैठा है, जंगल में बैठा है, समुद्र के किनारे में बैठा है, और क्या है नाना प्रकार के और हर प्रकार के जगह पर बैठकर उसके काम किया है, उसकी तरह जाती है। అందుకోసం ఈ మనుషులు చూడండి వాళ్ళ ఇష్టానుసారంగా సముద్ర ఒడ్డున ఉన్నారు, పర్వతంలో ఉన్నారు, వాళ్ళ జాతులను వాళ్ళు జీవిస్తున్నారు. But he can't understand, వాళ్ళకి అర్థం కావట్లేదు. देखिए उनका पता नहीं जानता। వాళ్ళకి అర్థం కావట్లేదు అది. हालेलुया, హల్లెలూయా. सब खो गया है, అన్ని కోల్పోయారు. फ्रॉम एड्रेस खो गया है। నుండి ఒక అడ్రస్ కోల్పోయారు. अरेजन के चरित्र निकाल के देखो। ప్రతి ఒక్క చరిత్రను ఒకసారి చూడండి. हालेलुया, హల్లెలూయా. जो जाति विधि इस पृथ्वी पर पहले नहीं है। మొదట్లో ఈ లోకంలో ఈ భూమి పైన జాతులు లేవు. परमेश्वर के संगति खो गया है, एड्रेस फ्रॉम एड्रेस खोया है, वहां के ये दिन के फ्रॉम एड्रेस खोया है, और परमेश्वर के और तेजस्वी खोया, तब से लेकर अपनी मर्जी से जीने लगा है। ఏదైనా వాటికలో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క తేజస్సును వారు కోల్పోయారు. అప్పటి నుండి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు జీవిస్తున్నారు. फर्स्ट आदम, सेकंड आदम। మొదటి ఆదాము, కడపటి ఆదాము. फर्स्ट आदम इस मिट्टी में जन्म आदम है। మొదటి ఆదాము మిట్టిలో నుండి జన్మించాడు. मिट्टी निकाल कर మట్టిని తీసి उसके नाम में फूंका, ఆ శ్వాసం ఊపిరి ఇచ్చాడు. परमेश्वर के स्वरूप रूप में बनाया, దేవుడు తన స్వరూపం చేశాడు. उसको उनका नात्रों में फूंका, ఆయన ఆ ఊపిరిలో ఊపిరి मनुष्य ఉంచాడు. जीवात्मा बन गया। ఆ మనుషుడు జీవాత్మగా మారాడు. फर्स्ट आदम गिर गया है, మొదటి ఆదాము పడిపోయాడు. एड्रेस खो गया है, అడ్రస్ కోల్పోయాడు. परमेश्वर के तेजस्वी की खो गया है, దేవుని యొక్క మహిమని తేజస్సుని కోల్పోయాడు. अपने मर्जी से जीने लगा। తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. इसलिए फ्रॉम कहां टू कहां पता नहीं, అందుకోసమే ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళి తెలియదు. कहां से आया है, ఎక్కడి నుండి వచ్చాడు, कहां जाना है, ఎక్కడికి వెళ్ళాలి पता नहीं चल रहा है, తెలియలేదు. अपने मर्जी से जी रहा है। ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. इसलिए अय्यूब के पास शैतान का परमेश्वर अय्यूब की किताब में पहला अध्याय 7 और 9 में पढ़ सकता है। शैतान ने पूछ रहा है तुम कहां से आया? అయ్యో దినాలు చూడండి, ఐదు గంధము మొదటి అధ్యాయం 7-8 చూడండి. దేవుడు అడుగుతూ సాతాను ఎక్కడి నుండి వచ్చావు? कई लोग बड़ा पास्टर वालों को शैतान पकड़ेगा तो कहां से आया है? సాతాను పట్టుకున్నప్పుడు తల పట్టుకుని ఎక్కడి నుండి వచ్చావు, कहां से आया? ఎక్కడి నుండి వచ్చావు? हालेलुया। హల్లెలూయా. और तो दुनिया घूम के आ रहा है। ఆదిత్య లోకం తిరిగి వచ్చింది. यीशु के नाम से जाओ रहेगा तो जाएगा। యేసు వెళ్ళిపో అంటే కథం వెళ్ళిపోవాలి. बड़ा कहां से आया? వీళ్ళు ఎక్కడి నుండి వచ్చావు, तेरा नाम क्या है? నీ పేరేంటి? बड़ा हिस्ट्री बताएंगे। పెద్ద హిస్టరీ చరిత్ర ఎత్తున్నది. अरे क्यों नाम पूछने क्या, कहां से आया पूछने का? పేరు ఎందుకు అడగాలి, ఎక్కడి నుంచి ఎందుకు అడగాలి? हालेलुया। హల్లెలూయా. मुझकी बड़ा आवाज कर మళ్ళా శబ్దం చెప్ప అంటాం మళ్ళీ. देखिए शैतान घूमने वाला है, సాతాను తిరుగులాడేవాడు. मानव घूम के आया, మనుషులందరూ తిరిగి వస్తున్నాడు. पत्ता की खोकर घूम के आया, ఆ అడ్రస్ లేకుండా తిరిగి వస్తున్నాడు. अपने मर्जी से घूम के आया। ఇష్టానుసారంగా తిరిగి వస్తున్నాడు. ऐसे लोग भटके हुए गुमराह गए, एड्रेस बिना, कहां से आया कहां से कहां जाना है पता बिना। ఇలాగనే మనుషులు దారి తప్పిపోయిన అనుభవంలో ఎక్కడి నుండి వచ్చారో शांति के लिए खोकर भटके हुए आदमी दूर जा रहा है। శాంతిని కోల్పోయి కసి తిరుగులాడే అనుభవాలు ఉన్నారు. लेकिन కానీ पिता परमेश्वर तड़प कर తండ్రి దేవుడు పిలుస్తున్నారు. मानव के ऊपर प्रेम रखे। మనుషుల పైన మనుషుల परमेश्वर ने ऐसा प्रेम रखा कि
దేవుడు లోకం ఎంతో ప్రేమించును, उसने अपने एकलौते पुत्र दे दिया బాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ताकि जो भी उस पर विश्वास करे वह नाश न हो परंतु अनंत जीवन पाए। ప్రతి వారు నశింపగల నిత్య పొందుటకు ఆయనను అనుగ్రహించును. Coming from heaven, పరలోకం నుండి వచ్చాడు. यीशु का from heaven యేసు ఎక్కడి నుండి వచ్చాడు అంటే పరలోకం నుండి. टू अड्रेस पहुंचा है heaven, వరకు కూడా పరలోకం వరకే वो उतरा है దిగి వచ్చాడు from heavenly। పరలోకం నుండి. हमारे पिता के नाम heavenly father, మన తండ్రి పేరు పరలోకమందున स्वर्ग తండ్రి. के पिता, పరలోకమందున తండ్రి स्वर्ग से उतर के आया है, పరలోకం దిగి వచ్చాడు, बेड पर ही चढ़ गया। మళ్ళా అక్కడికి వెళ్ళాడు. from to నుండి వరకు from to जाने वाला व्यक्ति तो V for victory, నుండి వరకు తెలుసుకున్నవాడు జయం అందుకుంటాడు. उतर के आया है దిగి వచ్చాడు, वैसे प्रभु के पास चला है, మళ్ళా వెళ్ళిపోయాడు V for victory। మనకు ఈ విజయం కోసం. from to पाया हुआ लोग विजय का जीवन बिता है। నుండి వరకు తెలుసుకున్న వాళ్ళు జయవంతంగా ఉంటారు. एक जानता है, తెలుసుకున్నారు उसके एक मकसद है, వాళ్ళ ఏంటిది, उनके एक गोल है। వాళ్ళ లక్ష్యం ఏంటిది. मैं जाना हूं నేను తెలుసుకున్నాను यीशु कहां से आया है, యేసు ప్రభు ఎక్కడి నుండి వచ్చాడు. हेवनली फादर स्वर्ग के पिता से आया है, పరలోకం తండ్రి అక్కడి నుండి వచ్చాడు. उनकी सिंहासन में बैठा है। ఆయన సింహాసనం పైన కూర్చున్నాడు. एड्रेस है, అడ్రస్ ఉన్నది. लेकिन इस संसार के कई बातों को बहुत सारे धर्मिता के सभी इतिहास के खाने की सुनाता है। చూడండి ఈ లోకంలో వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు. इतिहास इस संसार के इतिहास इतिहास की कहानी सब फ्रॉम टू नहीं है, वो ईश्वर बन नहीं सकता है। చూడండి ఈ లోకంలో వాళ్ళ చరిత్ర చూడండి, వాళ్ళ ఎక్కడి నుండి వచ్చారో ఎక్కడ వరకు తెలియదు, ఎవరిది చరిత్ర వాళ్ళ పేరు లేవు. कई चरित्र कहानी की रखकर ईश्वर करके मना नहीं सकता, చరిత్ర యొక్క పేర్లు పెట్టి వీళ్ళే దేవుళ్ళని అంటున్నారు. लेकिन यीशु का साबुत कर सकता है स्वर्ग के पिता से आया है, उनके पास है पहुंचवाएंगे। కానీ యేసు ప్రభు ఒక రుజువు ఉన్నది, పరలోకం నుండి దిగి వచ్చాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. फ्रॉम अप टू నుండి వరకు कहां से आया कहां जाना, ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు. प्रभु यीशु वहां से आया, యేసు ప్రభు ఎక్కడి నుండి వచ్చాడు. हालेलुया, హల్లెలూయా. फ्रॉम हेवन పరలోకం నుండి टू भी हेवन है, వరకు కూడా పరలోకమే. सिंहासन में बैठा है, సింహాసనం పైన కూర్చున్నాడు, विजय पाकर बैठा है। జయం పొందుకున్నాడు. इसलिए हम यीशु मसीह को विश्वास कर रहे हैं। అందుకోసమే మనం యేసు ప్రభువుని విశ్వాసం పెట్టాము. हालेलुया, హల్లెలూయా. आपके जीवन में फ्रॉम टू अड्रेस जाना మన चाहिए। జీవితంలో నుండి వరకు అడ్రస్ ఉండాలి. कहां से आया, ఎక్కడి నుండి వచ్చారు. मेरे यीशु मसीह యేసు ప్రభు स्वर्ग से उतर के आया, పరలోకం దిగి వచ్చాడు, वहीं पर ही गया है। మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. वही यूहन्ना सुसमाचार 3 अध्याय 31वां वचन में कह रहा అరే है, యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. जो ऊपर से आता है जो ऊपर से आता है वो सर्वोत्तम है, सर्वोत्तम है, जो पृथ्वी से आता है वो पृथ्वी से आता है, वह पृथ्वी का है, वो पृथ्वी का है, और पृथ्वी की ही बातें करता है। पृथ्वी के बात करता है, जो स्वर्ग से आता है स्वर्ग से आता है, वह सबके ऊपर है। सबके ऊपर खड़ी। 3:31 యోహాను సువార్త పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి హై, భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు అందరికి పైగాను తన అన్నిటి వాటి గురించి విన్న వాటి గురించి సాక్ష్యం ఇచ్చును. जो स्वर्ग से आया है ఎవరైతే పరలోకం నుండి వచ్చాడో वो कौन है, सर्वोत्तम है। చూడండి ఎవరు ఆ సర్వశ్రేష్టమైన వాడు. पृथ्वी पर आया है, భూ సంబంధి వాడు, ये पृथ्वी का है, ఈ భూ సంబంధి అయి ఉన్నాడు. वो पृथ्वी के बातें बात करता है। ఈ భూ సంబంధించిన మాటలు మాట్లాడుతాడు. स्वर्ग से आया, स्वर्ग से बड़ा बात करता है। చూడండి పరలోకం వచ్చిన వాడు పరలోకం మాట్లాడతాడు. हालेलुया, హల్లెలూయా. देखिए प्रभु यीशु मसीह को पकड़वाने के लिए आया है। యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చాడు. इस पृथ्वी का मैं होगा तो मेरा चेहरा लोग लड़ता था, लेकिन मैं पृथ्वी का नहीं है, मैं स्वर्ग का। చూడండి ఈ భూ సంబంధి అయితే నా శిష్యులు నా గురించి యుద్ధం చేసేవాళ్ళు, కానీ భూ సంబంధం కాదు, పరలోక సంబంధి. मेरे राज्य इस संसार के नहीं है। నా రాజ్యం లోకంలో రాజ్యం కాదు. यूहन्ना सुसमाचार 18 अध्याय 36वां वचन में लिखा है, యోహాను సువార్త 18వ అధ్యాయం 26వ వచనంలో मेरे राज्य इस संसार के नहीं है, నా రాజ్యం ఈ లోక సంబంధమైన కాదు. मेरा राज्य इस संसार के होगा तो यहूदी लोग के हाथों में ना सौंपेंगे। और मेरा सेवक लोग लड़ता था,
ఈ లోక సంబంధించి కాదు. ఒకవేళ ఉంటే నా శిష్యులు నా గురించి యుద్ధం చేసేవాళ్ళు. हालेलुया। హల్లెలూయా. उसका कहां से आया बड़ा उत्तम, ఎక్కడి నుండి వచ్చాడు? అతి శ్రేష్టమైన సంగతి. from to बराबर था उसका। నుండి వరకు సరి అయినది ఉన్నది. स्वर्गीय राज को स्थापित करने के लिए इस पृथ्वी पर यीशु मसीह आया। పరలోక రాజ్యాన్ని నిలబెట్టడానికి భూలోకానికి యేసు ప్రభు వచ్చాడు. अद्भुत चमत्कार किया है। అద్భుతమైన కార్యం జరిగించాడు. संसार के राज्य बना के देने के लिए नहीं है। ఈ లోక రాజ్యం జయించడానికి కాదు. तुम्हारे जीवन पर स्वर्गीय राज आना है। నీ జీవితంలో పరలోక రాజ్యం దిగి రావాలి. हालेलुया। హల్లెలూయా. प्रभु के नाम की महिमा हो। దేవునికి మహిమ కలుగును గాక. यीशु मसीह इसीलिए आया है। యేసు ప్రభు ఇందుకోసం వచ్చాడు. लेकिन अपने कई लोग अपने मर्जी से जी रहा है। కానీ చాలా మంది వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. इसलिए तुम कहां से शुरुआत हुआ है? ఎక్కడి నుండి నీ మొదలయ్యావు? वहां पर लिखा कि इब्रानी की किताब में लिखा है చూడండి ఎబ్రియులకు రాయబడి ఉన్నది 22वां वचन 22वां वचन से 12వ అధ్యాయం 22వ వచనం చూడండి. हाँ। पर तुम सिय्योन के पहाड़ के पास और जीवित परमेश्वर के नगर स्वर्गीय यरूशलेम के पास और लाखों स्वर्गदूतों और पैलोटों की साधारण सभा और कलीसिया जिनके नाम स्वर्ग में लिखी हुई है और सबके न्याय परमेश्वर के पास और सिद्ध किए हुए धर्मियों की आत्मा हो और नई वाचा के मध्यस्थ यीशु और चिपकाव के उस लहू के पास आए हो जो अबील के लहू से उत्तम बातें करता है। ఎబ్రియులకు 12వ అధ్యాయం 22 నుండి ఇప్పుడైతే సియోను కొండకును జీవంగల దేవుని పట్టణమునకును ఆయన పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల ఎద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయమైన దేవుని ఎద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల ఎద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు ఎద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. देखिए यीशु मसीह कहां से आया करके बताया है। యేసు ప్రభు ఎక్కడి నుండి వచ్చాడని రాయబడింది. हालेलुया। హల్లెలూయా. तुम्हारे भी अच्छे तरीके से जानना है तुम कहां से तेरे शुरुआत टर्निंग पॉइंट जानना चाहिए। మీరు కూడా మిమ్మల్ని గురించి తెలుసుకోవాలి ఎక్కడి నుండి మీ టర్నింగ్ పాయింట్ అయింది. उदार एक सोता है। రక్షణ ఒక ఊట. उदार एक सोता है। రక్షణ అనేది ఒక ఊట. इब्रानी की यशायाह नबी की किताब 12वां अध्याय యెషయా 12వ అధ్యాయము 3रा वचन में लिखा है 3వ వచనం రాయబడి ఉంది. तुम आनंद पूर्वक उद्धार के सोते से जन्म करोगे। हाँ। కావున మీరు ఆనందపడి రక్షణదాయకమైన బావుల నుండి నీరు చేదుకొందురు. उदार एक सोता है। రక్షణ ఒక ఊట. उदार मतलब क्या है? రక్షణ అనగా ఏంటి? देखिए हाँ हमारा जन्म हमारा नया जन्म। మన నూతన జన్మం. देखिए पिताजी उदार हुआ है, पत्नी आया है, इसलिए मैं टूट के पति का मतलब नहीं है। చూడండి ఆ తండ్రి వచ్చాడు కుమార రక్షింపబడ్డ అన్నంత మాత్రం కాదు. कई लोग बच्चे लोग भी कलीसिया में आता है, చూడండి కొంతమంది పిల్లలు సంఘానికి వస్తారు. मतलब क्रिश्चियन के नाम में रहता है। అంటే క్రిస్టియన్ పేరు कई लोग పేరు. शादी के लिए क्रिश्चियन में ज्वाइन कर रहा है, చూడండి కొంతమంది పెళ్లి కోసం క్రిస్టియన్ అవుతారు. बीड़ी बीड़ी में क्रिश्चियन है। ఆమె తరతరం మేము క్రిస్టియన్ క్రైస్తవం. मैं तो जन्म से एक मसीहा हूं। మేము పుట్టినప్పటి నుండి క్రైస్తవులు మేము. मैं भी रोमन कैथोलिक परिवार से उधार हुआ। నేను కూడా రోమన్ క్యాథలిక్ నుండి రక్షింపబడ్డాను. हालेलुया। హల్లెలూయా. मैं एड्रेस बिना ऐसे ही घूम रहा था। అడ్రస్ లేకుండా నేను కూడా ఎలా తిరిగేవాడిని. हालेलुया। హల్లెలూయా. मतलब क्या है? అంటే ఏంటి? भटके हुए अनुभव में। తిరుగులాడే అనుభవము. हालेलुया। హల్లెలూయా. उदार नहीं है तो एड्रेस नहीं है। రక్షణ లేకుంటే అడ్రస్ లేదు. तुम्हारे जीवन में एक उदार अवश्य मुख्य है। మీ జీవితంలో ఒక రక్షణ ఉండాలి. जन्म और मौत मुख्य है। జన్మం మరణం చాలా విశేషమైనది. यीशु का जन्म भी श्रेष्ठ है, యేసు యొక్క జన్మం కూడా శ్రేష్టమైనది. मौत भी श्रेष्ठ है।
మరణం కూడా శ్రేష్టమైనది. 2 बेबदल बातों के लिए गवाही दिया है. రెండు మాటల గురించి సాక్ష్యం ఇస్తున్నాం. इब्रानी 6:18 में दिया है. ఎబ్రాయిలకు 6:18 రాయబడింది. इसलिए उद्धार एक सोता है. అందుకోసమే రక్షణ అనేది ఒక ఊట. कई लोग के जीवन में ఎంతో మంది జీవితంలో शुरुआत ही नहीं किया है. వాళ్ళు మొదలు పెట్టలేదు. एक निकित में होकर एक शिक्षक व्यक्ति था, एक वहां सेवा करने वाला व्यक्ति था. చూడండి, ఒక నికోదేమస్ అనే ఒక ఉపదేశకుడు ఉండేవాడు. निकोदेमस सुसमाचार तीसरा वचन में యోహాను సువార్త 3:3 చూడండి. यीशु ने उसको उत्तर दिया, हाँ। मैं तुझसे सच सच कहता हूँ कि यदि कोई नए सिरे से न जन्मे तो परमेश्वर का राज्य देख नहीं सकता. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించినదే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను एक नया समझ में आओ तो तुम स्वर्ग में प्रवेश हो नहीं सकता. కొత్తగా జన్మించకపోతే పరలోక రాజ్యాన్ని नया చూడలేవు. जन्म होना है. కొత్తగా జన్మించాలి. Born again. జన్మించాలి నూతనంగా. निकोदेमस में क्या है कि मैं तो इतना बुजुर्ग हो गया, मैं मेरे माँ के पेट से दोबारा मैं जा सकता है. నికోదేము అనుకుంటున్నాడు कि నేను ఇంత ముసలివాడైనాను మరలా తల్లి గర్భంలోకి ప్రవేశించాలా? मैं घर पे जाके उसके घर, मेरे माँ के घर पे जाके दूसरी बार गर्भ होकर मैं दूसरी बार में कैसे जन्म हो. రెండవ తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించగలరా అని ఆలోచిస్తున్నాడు. यीशु ने उत्तर दिया, యేసు ప్రభు అన్నాడు, यीशु ने उत्तर दिया, मैं तुझसे सच सच कहता हूँ, जब तक कोई मनुष्य वचन और आत्मा से न जन्मे तो वह परमेश्वर के राज्य में प्रवेश नहीं कर सकता. యేసు ఇట్లానే ఒకడు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో यहाँ पर जल करके दिया है, वो शब्द गलत है. ఇక నీతి అని రాయబడింది, ఆ శబ్దం వేరే ఉంది. जल नहीं है, నీళ్ళు కాదు. उसके ओरिजिनल वर्ड वचन से आत्मा से जन्म. ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే వాక్యముతో ఆత్మతో. देखिए अद्भुत हुआ तो उद्धार हो गया क्या? అంటే ఆ చమత్కార అద్భుతంగా జరిగితే రక్షణ పొందుకున్నావా? कई सेवक लोग फ्रॉम टू एड्रेस बिना सेवा में, చాలా సేవకులు నుండి వరకు లేకుండానే సేవ ये చేస్తున్నారు. निकोदेमस नामधारी सेवा में था. నికోదేము కూడా పేరుకు సేవ చేస్తున్నాడు. फ्रॉम क्या है, टू क्या है. నుండి ఏమున్నది వరకు ఏమున్నదో తెలియదు. हालेलुया. హల్లెలూయా. क्यों सेवा कर रहा है, लोग की कहां ले जाना है ఎందుకు సేవ చేస్తున్నారు? ప్రజల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి पता नहीं चल रहा है. తెలియట్లేదు. हालेलुया. హల్లెలూయా. उद्धार के बारे में नहीं जानता है. రక్షణ గురించి వాళ్ళకి తెలియదు. पिछले दिनों में एक 2 साल के पहले एक सेवक यूपी से आया है, उसको अगस्त 15 को పోయిన దినాలు చూడండి, ఆగస్టు 15 నాడు ఒక సేవకుడు వచ్చాడు యూపీ నుండి. वो दारू भी पीता बोल रहा है. ఆయన అంటే సాగు తాగేవాడు, क्या बात है. बीड़ी पी बीड़ी भी पीता है, ఆ బీడి తాగేవాడు. लेकिन उधर का यूपी में पास्टर बोलता है. ఆ యూపీలో పాస్టర్ అని అంటారు. खुद उद्धार नहीं है, అంటే రక్షణ లేదు. बीड़ी भी पीता है, दारू भी पीता है, సాగు తాగుతాడు, బిడుగు తాగుతాడు, लेकिन उसको तंबाकू भी खाता పొగాకు కూడా తింటాడు. और क्रिसमस मनाते हैं है. उसमें। लेकिन सुनो, उसको गवाही में से उसके बेटा को चंगाई मिला वहां पर यीशु दरबार में, इसलिए वो तो बाइबल लिया है, बाइबल पढ़ा है, लेकिन सेवक बन गया, उधर का पास्टर बन गया. చూడండి, యేసు దర్బార్ అనే సంస్థలో ఆయన కుమారుడు స్వస్థపడ్డాడు, ఆ బైబిల్ తీసుకున్నాడు, సేవకుడని అంటున్నాడు. उनके द्वारा उद्धार पाया, उनका करिश्मे अगली कलिसा में आने वालों तो कैसा रहेगा. చూడండి, ఒకవేళ ఆ సంఘానికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు? पूरा दुनिया के शैतान उनके पास है. చూడండి, మొత్తం సాతానులు వాళ్ళ చేస్తూ ఉంటారు. सुनो, ऐसे ही देखिए, फ्रॉम टू नहीं जाना लोग सेवा. నుండి వరకు లేని వారు సేవ చేస్తున్నారు. ఇలాగా पहले शुरुआत, మొదలు नया जन्म, నూతన జన్మించు. अद्भुत चमत्कार हुआ है, यीशु मसीह का उद्धार हुआ मतलब नहीं. అద్భుతమే కాదు జరిగేదంటే ఆ రక్షణ కాదు. అది उद्धार एक स्वता है. రక్షణ ఒక ఊట. यीशु मसीह का सुसमाचार वचन के द्वारा वो शुरू होना है. యేసు ప్రభు ఒక సువార్త ద్వారా, వాక్యం ద్వారా అది మొదలవ్వాలి. From Jesus, యేసు నుండి, यीशु मसीह का सुसमाचार के द्वारा है उद्धार है. యేసు ప్రభు సువార్త ద్వారానే రక్షణ ఉంది. यीशु मरा, गाड़ा गया, तीसरे दिन पुनरुत्थान हुआ.
యేసు ప్రభు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, 3 రోజులు తిరిగి లేచాడు. इस बातों की अंगीकार करो। ఈ మాటని తెలుసుకో. रोमियो 10वां अध्याय 9 और 10 की पढ़िए। రోమా 10వ అధ్యాయం 9, 10 చూడండి. कि यदि तू अपने मुंह से यीशु को प्रभु जानकर अंगीकार करे और अपने मन से विश्वास करे मन अंगीकार करो, मन से विश्वास करो, हाँ, कि परमेश्वर ने उसे मरे हुए में से जिलाया, मरे में से जिलाया, तो निश्चय उद्धार पाएगा। निश्चय उद्धार पाएंगे। हाँ, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడి ముద్రలో నుండి ఆయన లేపని హృదయమును విశ్వాసించినడలా నీవు రక్షింపబడుదువు. तेरे जीवन में उद्धार कैसा आ रहा है? నీ జీవితంలో రక్షణ ఎలా కలుగుతుంది? नया जन्म। నూతన జన్మం. पहले तो तुम्हारे मूल कैसा है? మొదటగా నీ మూలం ఎలా ఉన్నది? इस पृथ्वी का मूल है, ఈ లోక సంబంధిగా ఉన్నది. अपने मर्जी से जिया है। ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. पहला पत्रस पहला अध्याय మొదటి పేతురు మొదటి అధ్యాయము 23 अध्याय में लिखा है, 23వ వచనంలో చూడండి. क्योंकि तुमने नाशवान नहीं तुमने नासमान नहीं पर अविनाशी बीज से अविनाशी बीज से परमेश्वर के जीवित और सदा टकने वाले वचन के द्वारा नया जन्म पाया है। हाँ, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమైన జీవం గల దేని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినబడిన వారు కనుక नया जन्म किसके द्वारा हो रहा है? నూతన జన్మం ఎవరి ద్వారా కలుగుతుంది? ऐसे टीचिंग बोलकर, ऐसे टीचिंग मेथड से नया जन्म हो सकता है? టీచింగ్ మెథడ్ నుండి రక్షణ కలుగుతుందా? नया जन्म నూతన జన్మం एक पवित्र वचन के द्वारा, పరిశుద్ధమైన వాక్యము ద్వారా, अविनाशी बीज के द्वारा। అంటే చూడండి అక్షయమైన బీజము ద్వారా, अविनाशी बीज। అక్షయ బీజము ద్వారా. देखिए, एक बीज होगा तो एक बीज मिट्टी में डालेगा तो रूख और फल देने वाला है। ఒక బీజము భూమిలో ఉంటే ఆ చనిపోయిన తర్వాత ఫలాలు ఇస్తాయి. यीशु मसीह ने एक दृष्टांत बताया। యేసు ప్రభువు కూడా ఒక ఉదాహరణ చెప్పాడు. यहाँ पे इंडिया में राई का बीज तो झाड़ आ रहा है, पौधे आ रहा है, ఇక్కడ రాయి విత్తనం ద్వారా ఒక చెట్టు కలుగుతుంది, पौधे आ रहा है। చెట్టులు వస్తున్నాయి. लेकिन इस्राएल में बीज राई का बीज डालेगा तो बड़ा झाड़ आता। ఇజ్రాయెల్ దేశంలో రాయి విత్తనం ద్వారా పెద్ద వృక్షం వస్తుంది. हालेलुया। హల్లెలూయా. इधर भी झाड़ है? बड़ा होता है खा लेते हैं। नहीं, वृक्ष होते हैं यहाँ। नहीं, वृक्ष है वो। वृक्ष नहीं होता लेकिन बड़ा हाँ, लेकिन वृक्ष उधर का है। అక్కడ ఇజ్రాయెల్ దేశంలో వృక్షంగా మారుతుంది. आकाश के पक्षी लोग आके बैठता है। ఆకాశ పక్షులు చూపుతుంటాయి. हालेलुया। హల్లెలూయా. देखिए, बीज బీజము उतार के देखिए, वो बीज डाला तो फल आएगा। చూడండి, రక్షణకు బీజము ఇస్తే ఆ ఫలాలు ఇస్తాయి. यीशु मसीह तो स्वर्ग से आया हुआ बीज है। యేసు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చిన ఒక मरियम और यूसुफ दोनों की मंगनी करके रखा था। दोनों इकट्ठे होने के पहले परमेश्वर की आत्मा को गर्भवती पाई। మరియం యేసుకు ప్రదానం చేయబడిన ఏకమౌకన ముందే యేసుకు పరిశుద్ధాత్మగా జన్మించాడు. पवित्र बीज है। పరిశుద్ధమైన బీజము. हालेलुया। హల్లెలూయా. वहां से आया है फ्रॉम। అక్కడ నుండి వచ్చాడు. देखिए, तू वहां पर सिंहासन में बैठा है మళ్ళీ అక్కడికి వెళ్ళి సింహాసనం పైన కూర్చున్నాడు. मेरे कारण, నా ద్వారా, आपके कारण, నీ ద్వారా, संसार के कारण, ఈ లోకం కొరకు, पापों के कारण పాపం కొరకు यीशु मसीह యేసు ప్రభు एक पाप नेता निर्दोष व्यक्ति है। పాపం లేనివాడు నిర్దోషమైన వ్యక్తి. हमारे पापों को उन्होंने उठा लिया। మన పాపాలను లేపాడు. यही सुसमाचार है। ఇదే సువార్త. मेरे कारण मरा है, నా కోసం చనిపోయాడు, गला गया है, పాతి పెట్టబడ్డాడు, तीसरे दिन पुनरुत्थान हुआ। మూడో తిరిగి इस లేచాడు. बातों को तुम अंगीकार करो, ఈ మాటని తెలుసుకో, मुंह से कबूल करो, నోటిలో ఒప్పుకో, तेरे हृदय में उद्धार आ रहा నీ है। హృదయంలో రక్షణ కలుగుతుంది. उद्धार के स्वतः शुरुआत हो रहा है। రక్షణకు ఊట. तेरे जीवन उद्धार शुरुआत हो रहा है నీ జీవితంలో రక్షణ మొదలవుతుంది. फ्रॉम నుండి यीशु के द्वारा है యేసులోనే टू వరకు स्वर्ग के सिंहासन में बैठ रहा है। పరలోక సింహాసనం పైన కూర్చుంటారు. यीशु के साथ बैठ रहा है। యేసుతో పాటు కూర్చుంటారు. फ्रॉम टू నుండి వరకు. कहां से आया है? ఎక్కడి నుండి వచ్చావు? यीशु मसीह का पवित्र खून से धोया हुआ है। యేసు ప్రభు పరిశుద్ధ రక్తంతో కడగబడ్డాడు. कहां से आया है? ఎక్కడి నుండి వచ్చావు? यीशु मसीह का पवित्र वचन पाया है। యేసు యొక్క పరిశుద్ధ వాక్యాన్ని కొనుక్కున్నావు. कहां से आया है? ఎక్కడి నుండి వచ్చావు? यीशु मसीह का पवित्र आत्मा से
के मैं शुद्ध हुआ है। యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధీకరింపబడ్డాను. ठीक है, सिंहासन के रेडी है, ఓకే నీ కోసం సింహాసనం రెడీ ఉంది. ट्रू पहुंच गया है। వెళ్ళు. हालेलुया। హల్లెలూయా. एड्रेस बिना कैसे जा सकता है? అడ్రస్ లేకుండా ఎలా వెళ్తావు? अरे तुम्हारे फ्रॉम और टू नहीं जान रहा है, మీ నుండి వరకు లేదు. कई कलीसिया सेवा फ्रॉम टू नहीं जा रहा है, ఎన్నో సంఘాలు వరకు నుండి లేవు. कई सेवक लोग का फ्रॉम टू नहीं जा रहा है। మన సేవకులు వరకు నుండి లేవు. कहां से आ रहा, कहां जाना है, ఎక్కడ నుండి రక్షణ ఎక్కడ వెళ్తావు? कैसे उद्धार है, ఎలాగ రక్షణ ఉంది? कैसे जाना है, ఎలా వెళ్తావు? कहां जाना है, ఎక్కడికి వెళ్ళాలి? ये पता नहीं चल रहा है। తెలియట్లేదు ఇది. हालेलुया। హల్లెలూయా. प्रभु के नाम की महिमा हो। దేవునికి మహిమ కలుగును గాక. वचन के द्वारा नहीं उद्धार है, వాక్యం ద్వారానే రక్షణ ఉంది. प्रभु के नाम की महिमा हो। దేవునికి మహిమ కలుగును గాక. इसलिए नया अनुभव में आ रहा है, అందుకోసేపే నూతన అనుభవం రాట్లేదు. वही सभी पुराना सब बीत गया है। చూడండి పాతగానే జీవిస్తున్నారు. देखिए, एक उद्धार हुआ व्यक्ति को नया अनुभव आता है। రక్షణ పొందుకున్న వ్యక్తికి నూతన दूसरा అనుభవం. ज्योतिष 5वां अध्याय 2 కొరింథీ 5వ అధ్యాయము 17 वचन में लिखा है, 17వ వచనంలో చూడండి. इसलिए यदि कोई मसीह में है यदि कोई मसीह में हो तो वह नई सृष्टि है, नया सृष्टि है, पुरानी बातें बीत गई, पुरानी बात बीत गई, देखो देखो सब बातें नई हो गई। सब नया हो गया। ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతది గతించెను, ఇదిగో క్రొత్తగాయెను. मसीह पर हो तो नया सृज है, క్రీస్తునందున్న యెడల నూతన సృష్టి, पुराना सब बीत गया, नया आ रहा है। పాతది గతించెను, క్రొత్తగాయెను. आदम के देखिए उस भटके हुए अनुमय में हम तो ऐसे भटके हुए अनुमय था, చూడండి మనం కూడా దారి తప్పిన అనుభవంలో ఉన్నాం. लेकिन नया अनुभव में, కానీ కొత్త అనుభవంలో, उद्धार के सोता में రక్షణ ఊటలో तुम्हारे लिए एक आनंद होता है। మీకు ఒక సంతోషం కలుగుతుంది. सच्चाई उद्धार में आनंद रहता है, చూడండి సత్యములో నూతన రక్షణ కలుగుతుంది. उसके लिए सच्चाई नया अनुभव होकर तो बपतिस्मा ले रहा बहुत आनंद रहता है। సత్యం తెలుసుకొని నువ్వు బప్తిస్మా తీసుకొని రక్షణ కలిగితే నీకు సంతోషం కలుగుతుంది. उद्धार कुछ कर्म के द्वारा ले नहीं सकता है, రక్షణ ఏదో క్రియ ద్వారా కలగదు. पैसा से उद्धार ले नहीं सकता है, ధనంతో నీ పనులేవు రక్షణ. धन से उद्धार नहीं है, ధనంతో లేదు రక్షణ. अच्छे अच्छे काम करके उद्धार नहीं మంచి है। మంచి పనులు చేస్తే రక్షణ కలగదు. हर एक धर्म में बहुत भलाई धर्मिता के काम कर रहा है, చూడండి ప్రతి ఒక్క ధర్మంలో మంచి పనులు చేస్తుంటారు. मुस्लिम लोग अच्छा धर्मी काम कर रहा ఆ है, ముస్లిం సహోదరులు మంచి పనులు చేస్తున్నారు. हिंदू लोग धर्मिता के काम హిందూ कर रहा है, సహోదరులు మంచి పనులు చేస్తున్నారు. बुद्धिस्ट लोग धर्मिता काम कर रहा है, ఆ బుద్ధిస్ట్ సహోదరులు మంచి పనులు చేస్తున్నారు. जैन लोग धर्मिता के काम జైన कर रहा है। సహోదరులు మంచి పని చేస్తున్నారు. बहुत सारे धर्म है, ఎన్నో ధర్మాలు ఉన్నాయి. सब धर्मकर्ता लोग को उद्धार है। అన్ని ధర్మాలకి రక్షణ ఉందా? तीतुस की किताब में 3-5 वचन में लिखा है, తీతుకు 3:5 రాయబడింది. तुम्हारे जो धर्म उसने हमारा उद्धार किया, जो उसने उद्धार किया है, अब ये धर्म के कामों के कारण नहीं, धर्म के कामों के कारण नहीं है, जो हमने आप किए पर अपनी दया के अनुसार नए जन्म के स्नान और पवित्र आत्मा के हमें नए बनाने के द्वारा हुआ है। हाँ, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనికరము చొప్పుననే పూర్ణ జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. नया जन्म होना है, నూతన జన్మం కలగాలి. उस व्यक्ति के लिए बपतिस्मा है। వానికే బప్తిస్మా. बपतिस्मा उधर मसीह का में ज्वाइन करने की बपतिस्मा नहीं है, బప్తిస్మా అంటే క్రిస్టియనిటీలో జాయిన్ అవ్వడానికి కాదు. और पिताजी उद्धार पाया है और पूरा परिवार एक साथ बपतिस्मा ले रहा है, ఓ తండ్రి రక్షింపబడ్డాడు, ఆ కుటుంబం కూడా బప్తిస్మా పొందుకోవాలి. वो नामधारी बपतिस्मा है। అది పేరుకు క్రైస్తవులు. हालेलुया, హల్లెలూయా. तुम्हारे सच्चाई का फिरना पड़ता है। మీ సత్యంగానే మారాలి. हालेलुया, హల్లెలూయా. तेरे जीवन तो मन फिरने का अनुभव में आना है। నీ జీవితము మారుమనసు కలిగి मेरे ఉండాలి. यीशु उद्धारक है, నా యేసయ్య నా రక్షకుడు, मेरे पापों के लिए वही मरा నా है। పాపం విషయం చనిపోయాడు. ये तेरे जीवन में एक पछताप अनुभव आना నీ चाहिए। జీవితంలో ఒక పశ్చాత్తాపం అనుభవం కలగాలి. ये जाना बिना मरा बिना शरीर को दफन कर सकता क्या? చనిపోకుండా నీ శరీరాన్ని ఆ సమాధిలో పెడతారా? ऐसे जिंदा गड़ा कर सकता ఈ क्या? బ్రతికుండగానే సమాధి చేస్తారా? हालेलुया, హల్లెలూయా. इस संसार की तुम पहले मौत हो जाओ, ఈ లోకానికి ముందుగా నువ్వు చనిపో. पहले कैंसिल करो। ముందు క్యాన్సిల్ చేయి. ये अधर्म से मैं जी रहा हूँ, ఆధారంగా జీవిస్తున్నాను. मेरे यीशु मसीह धर्मिता परमेश्वर भेजा हुआ यीशु सारे पापों की उठा लिया मैं। నా యేసయ్య నీతిమంతుడు, నా పాపాన్ని ఎత్తుకున్నాడని ఒప్పుకో. निर्दोष यीशु मेरे
मेरी पापों की उठा लिया, నిర్దోషమైన వ్యక్తి నా పాపాలు ఎత్తుకున్నాడు. ये बातों की जान कर ఈ మాటలు తెలుసుకో, दुखित होकर ఈ దుఃఖపడు, पछताव होकर పశ్చాత్తాపపడు, दुख 35 में होता है, ముంచుల భాషను नया जीवन में आ रहा है, నూతన జీవితాన్ని वही अनुभव में आनंद रहता है, ఆ అనుభవంలో సంతోషం కలుగుతుంది. वही अनुभव में आनंद रहता है, ఆ అనుభవం సంతోషం ఉంటుంది. पुराना सब बीत जाता है। ఆ పాతవి గతించెను. तुम वैसे कुलुष की किताब में 3रा अध्याय में आप देख रहा है, కొలస్సీయులకు 3వ అధ్యాయంలో చూడండి. हाँ जब तुम मसीह के साथ जिलाए गए तो हाँ स्वर्गीय वस्तुओं की खोजी में रहो, हाँ जहाँ मसीह विद्यमान है और परमेश्वर के दाहिने ओर बैठा है। पृथ्वी पर की नहीं परंतु स्वर्गीय वस्तुओं पर ध्यान लगाओ, क्योंकि तुम तो मर गए और तुम्हारा जीवन मसीह के साथ परमेश्वर में छिपा हुआ है। కొలస్సీయులకు 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడే. देखिए मसीह पर मरा है, క్రీస్తులో చనిపోయాం इस संसार के जीवन को मरा है, అంటే ఈ లోక సంబంధ వాటిని విడిచిపెట్టి చనిపోయాం. मसीह पर और ये बात 38वां के विजय के सिंहासन में बैठ रहा है। క్రీస్తుతో కూడా దేవుని కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాం. मसीह कहां पर है? క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? पिता के सिंहासन में, దేవుని కుడి పార్శ్వన ఉన్నాడు. उसके उत्तम जगह के लिए तुम खोजता है। ఆ స్థలాన్ని ఆ స్థలం గురించి మనము పోరాడాలి. एक स्वर्ग की वस्तुओं पर तुम्हारा ध्यान रहता है, పైన వాటి మీదనే మీ ధ్యానం ఉండాలి. पृथ्वी के ध्यान नहीं। భూ సంబంధ వాటిలో కాదు. ट्रू एड्रेस कहां है? టూ అడ్రస్ ఎక్కడ ఉన్నది? पहुंचने का जगह कहां है? వెళ్ళే అడ్రస్ ఎక్కడ ఉన్నది? तुम्हारे फ्रॉम एड्रेस यीशु के साथ मिल गया, మీ నుండి అడ్రస్ యేసుతో కలిసిపోయింది. यीशु में तेरा उद्धार मिला है, యేసు ద్వారా మీకు రక్షణ కలిగింది. यीशु के पवित्र खून से तुम निकट हो गया है, యేసు ప్రభువుకు పశువుల రక్తం ద్వారా మీకు రక్షణ पिता के కలిగింది. संगति करने के लिए। తండ్రితో కొలవడానికి ये तो फ्रॉम एड्रेस मिल गया है, ఒక నుండి అడ్రస్ కలిగింది. फिर नाम तो रिकॉर्ड में लिख रहा है, నీ పేరు రికార్డ్ లో రాయబడింది. उधर रिकॉर्ड कैंसिल करके यहाँ लिख रहा है, అక్కడ రికార్డ్ క్యాన్సిల్ చేసి ఈ రికార్డ్ రాయబడుతుంది. हाँ लिख रहा है। రాయబడుతుంది. वचन संहिता में देख रहा है, ఆ కీర్తనలో చూడండి, पहले नाम तो क्या कैंसिल कर देता है, మొదటి పేరు క్యాన్సిల్ చేస్తున్నాడు. पहले तो मिस्र में था वो कैंसिल कर रहा है। మొదట్లో ఐగుప్తులను క్యాన్సిల్ చేసిండు. वचन संहिता కీర్తనలు पढ़िए, చూడండి. 84 87 87 87వ అధ్యాయము और पढ़िए, पहला वचन से लेकर पढ़िए। उसकी नींव पवित्र पर्वतों में है और यहोवासियों के फाटकों से याकूब के सारे निवासियों से बढ़कर प्रीति रखता है। ये परमेश्वर की नगर तेरे विषय महिमा की बातें कही गई है। मैं अपने जान पहचान वाले से रहब और बाबेल की भी चर्चा करूंगा। फिलिस्तीन सोर और कुश की देखो, ये वहां उत्पन्न हुआ था और सिय्योन के विषय में ये कहा जाएगा, अमुक अमुक मनुष्य उसमें उत्पन्न हुआ था और परम प्रधान आपकी उसको स्थिर रखी। यहोवा जब देश देश के लोगों के नाम लिखकर गिन लेगा, तब ये कहेगा, ये वहां उत्पन्न हुआ था। गवाही और ऋतु दोनों कहेंगे, हमारे सब सोते तुझी में पाए जाते हैं। కీర్తనలు 87వ అధ్యాయం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసుల కంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రాబోను ఐగుప్తు బబులోను నాకు పరిచయములని నేను తెలియజేపుచున్నాను. ఫిలిష్తీయ తూరు కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని అందరూ. ప్రతి జనము దానిలోనే జన్మించిరనియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోనును గురించి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య రాయించున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించని సెలవిచ్చెను. పాటలు పాడుచు వాయిద్యాలు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. हालेलुया। హల్లెలూయా. देखिए चौथा वचन में फिलिस्तीन, सीरियो, इथियोपियो, इजिप्ट के नाम वहां पर भी वहां लिखा है क्या? नहीं तो सिय्योन में लिखा है क्या? చూడండి, 4వ వచనంలో రాబు ఐగుప్తు బబులోను పరిచయం అక్కడ రాయబడి ఉందా, సియోనులో రాయబడి ఉందా? देखिए हम नाम बिना भटके वालों में अन्य पराई देवता को
पूजा पर करता था। పేరు లేకుండా అన్య దేవతలను పూజించుకుంటూ మనం జీవించే వాళ్ళం ముందు ऐसे अज्ञानता में जी रहा था, అజ్ఞానంలో మనం జీవించే వాళ్ళం, अपने मर्जी से जी रहा था। ఇష్టానుసారంగా జీవించే వాళ్ళం. हालेलुया। హల్లెలూయా. पत्थर को एक पत्थर दूसरे पत्थर को बात रगड़ा, अंगार आया, अंगार को पूजन किया। చూడండి, ఒక్క రాయిని పట్టుకుని ఇంకో రాయిని పట్టుకుని ఇలా రాసినప్పుడు ఆ అగ్ని వచ్చింది, ఆ అగ్నిని పూజించాం. सबसे बड़े सूरज का ज्योति है, అందుకని పెద్ద సూర్యుడు, और सूरज की पूजा किया। సూర్యుని పూజించాం. हालेलुया। హల్లెలూయా. और समुद्र की पूजा किया। సముద్రాన్ని పూజించారు. हालेलुया। హల్లెలూయా. ऐसे संसार में जो ईश्वर बनकर जिए, ఇలాగా లోకంలో చూడండి ఎంతో మంది ఇలా దేవుడు అనుకుంటూ हम ईश्वर बिना था अपने मर्जी से। దేవుడు లేకుండా మన ఇష్టానుసారం జీవిస్తున్నాం. పై शास्त्र में लिखा है एफिसी की किताब में వాక్యం రాయబడింది ఎఫెసీయులకు दूसरा अध्याय में 12 वचन में लिखा है। 2:12 చూడండి. पहले लोग उस समय मसीह से अलग और इस्राएल की प्रजा के बद्ध से अलग किए हुए और प्रतिज्ञा की वाचाओं के बागी न थे और आशाहीन और जगत में ईश्वर रहित थे। ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సహ పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నేర్చలేని వారిని లోకమందు దేవులేని వారిని నుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ईश्वर बिना एड्रेस बिना जी रहा था। అంటే దేవుడు లేకుండా అడ్రస్ లేకుండా దూరస్తులై ఉంటిమి. कहाँ जन्म हुआ? ऐसे एड्रेस बिना होता। ఎక్కడ జన్మించాము? అడ్రస్ లేకుండా మనం జీవించాము. लेकिन सियोन का देश में वो बहुत महिमा का श्रेष्ठ करके तीसरा वचन से भजन संहिता 84:3 में लिखा है। हे परमेश्वर के नगर, तेरे विषय महिमा की बातें कही गई है। महिमा की बात उस नगर में है। చూడండి, సియోన్ దేశంలో మహిమ యొక్క మాటలు ఉన్నాయి. याकूब के एक स्थान से सियोन के फाटक में प्रसिद्ध रहता है। निवासियों से बढ़कर यहोवा सिय्योन की फाटकों में प्रीति रखता है। हाँ, पढ़िए दूसरा वचन। दूसरा 87:2 యాకోబు నివాసులందరికంటే సియోను గుమ్మములో యెహోవాకు ప్రియములై ఉన్నవి. उस नगर में भाग गया लोग, सियोन नगर में भाग गया लोग, गया महिमा तो श्रेष्ठ है। చూడండి, సియోను పట్టణంలో ఉన్న వాళ్ళ యొక్క మహిమ చాలా శ్రేష్టమైనది. अरे देखिए, पुराना हमारा अपने मर्जी से जिया, उस जगह के नाम काट कर काम पर रख रहा है, असली नाम लिख रहा है सियोन के शहर में। వాళ్ళ ఇష్టానుసారంగా జీవించిన ఆ స్థలంలో పేరును కొట్టివేసి సియోను పట్టణంలో తన వాళ్ళ పేరు రాసుకుంటున్నారు. हालेलुया। 2 एड्रेस है सियोन का। మన వరకు అడ్రస్ ఉంది సియోను. 5 वचन में सियोन को द्वारा सिय्योन के विषय में यह कहा जाएगा, अमुक अमुक मनुष्य उसमें उत्पन्न हुआ था और परम प्रधान आपकी उसको स्थिर रखे। ప్రతి క్షణము దానిని జన్మించిననియు సర్వతో దాని స్థిరపరచుననియు సియోనును గురించి చెప్పుకొందురు. और छठा वचन, हर एक जन के नाम। यहोवा जब देश के लोगों के नाम लिखकर गिन लेगा, तब यह करेगा, यह वहां उत्पन्न हुआ था। యెహోవా జనముల సంఖ్య రాయించినప్పుడు ఈ జనం అక్కడ జన్మించునని సెలవిచ్చును. The Lord will record when we registered their peoples. This one was born there. मतलब जन्म को रिकॉर्ड को लिख रहा है। చూడండి, జన్మ रजिस्टर मेंटेन हो रहा है। రిజిస్టర్ మెయింటైన్ అవుతుంది అక్కడ. वहाँ पर रिकॉर्ड है। అక్కడ రికార్డ్ ఉన్నది. हमारे नाम जीवित किताब में रिकॉर्ड है। మన పేరు జీవపు పుస్తకంలో రాయబడి ఉన్నది. हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया। यीशु मसीह के पवित्र खून से धोकर नया जन्म होकर और नया बपतिस्मा पाया लोग के नाम जीवित किताब में लिखा है। చూడండి, యేసు ప్రభువు నమ్ముకొని రక్షింపబడిన వారి పేర్లు జీవపు గ్రంథంలో రాయబడి ఉన్నది. सच्चे उद्धार पाया क्या? నిజంగానే రక్షణ పొందుకున్నావా? तुम्हारे नाम सचमुच वहां पर सियोन में और मगन होने के लिए तेरा नाम है। చూడండి, నీ పేరు సియోనులో ఆనందపరచడానికి పేరు రాయబడి ఉన్నది. हालेलुया। హల్లెలూయా. सियोन निवासी సియోను వాసుడవు, मत डर। భయపడకు. हालेलुया। హల్లెలూయా. देखिए वहां पर समारिया स्त्री, చూడండి, అక్కడ సామాన్య స్త్రీ, वहां पर विवरणा 4 अध्याय में చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయంలో यीशु मसीह के पास पानी मांगा है। యేసు ప్రభు దగ్గర నీళ్ళు यीशु అడిగాడు. मसीह पानी मांगा है। యేసు ప్రభు ఆమె నీళ్ళు అడిగాడు. लेकिन तुम कैसा मान सकते? मैं तो सामरिया, तुम यहूदी है। నేను సామాన్య స్త్రీని యూదుడు ఎలాగని అడుగుతున్నావు? इसने कहा मैं खूने
जानता तो मेरे पास तो पानी मांगेंगे। యేసున్నాడు నేను ఎవరిని తెలుసుకుంటే నీవు నా దగ్గర నీళ్ళు అడుగుతావు. उन्होंने कहा तुम याकूब के कुफा से, तुम याकूब से बड़ा क्या? हमारा याकूब के कुफा कहीं बीड़ी बीड़ी बड़ा कुफा है। చూడండి ఆశ్చర్యని యాకోబు ఒక బావి ఎంతో తరతరాలని ఆని కంటే గొప్పవాడివా? उससे बड़ा है क्या तुम? నీవు యాకోబు కంటే గొప్పవాడివా? यीशु ने उत्तर दिया, యేసు ప్రభు అన్నాడు संसार देने वाला पानी तो प्यास बुझाते रहेंगे, मैं देने वाला पानी तो जीवन तो उमड़ते रहना। లోకం ఇచ్చే నీళ్లు తాగినప్పుడు తప్పికొన్నాడు కొంటావు, నేను ఇచ్చే నీళ్లతో తప్పికొన్నాడు ఎప్పుడు. हालेलुया। హల్లెలూయా. तुम अब जो है तेरा पति नहीं है, पहले तो तेरा 5 पुरुष था तेरे पास। ఇప్పుడు నీ కాడ ఉన్న పెనిమిటి వాడిని కాదు, మొదట 500 ఆయన కూడా మీ పెనిమిటిలు కాదు. सिय्योन को पहचान लिया गए, సియోనుని కూడా తిరిగింది, मेसिया को जान लिया गए। మెస్సియా తెలుసుకున్నది. तुरंत अपना गड़कली छोड़कर भागा गांव में, అక్కడే తనకుండ పడేసి ఊరికి వెళ్ళిపోయింది. पानी लेने के आया है। ఊర్లోకి వెళ్ళిపోయేసి నీళ్ళ కోసం వచ్చింది. जितने देखिए पानी भर के जाना चाहिए था, నీళ్ళు నింపుకొని వెళ్ళొచ్చు కదా, पानी नहीं भरा है। నీళ్ళు నింపుకోలేదు. तुरंत आनंद आ गया है, ఆ సంతోషం కలిగింది. आनंद के सुसमाचार के द्वारा ఆ సంతోషం ఒక సువార్తను బట్టి पूरी गांव के कटा गया। ఈ ఊరి వాళ్ళని मैं ये मेसिया को देखा है, నేను మెసేజ్ చూశాను. वही सच्चे उदार है, ఆయన రక్షణకర్త, उदार के स्वतः आ गया है। ఆయననే రక్షకుడు. देखिए 6 पति होकर भी उसका एड्रेस बिना भरोसा बिना जिया था, ఆ ప్రేమికులున్నా కూడా అడ్రస్ లేకుండా ఆమె జీవించింది. अभी उसको फ्रॉम एड्रेस मिल गया है, ఇప్పుడు ఆమెకి 2 అడ్రస్ దొరికింది. आनंद आ गया है, ఆ సంతోషం కలిగింది. सच्चा उदार आ गया है। ఆ నిజమైన రక్షణ కలిగింది. इसलिए वहां पर उसका उस बर्तन उसका उस गड़ा की कोट छोड़ के जा रहा है। అక్కడ ఆ కుండని పగలగొట్టేయండి. पित्तल कितना कीमती वाला, ఇత్తడి ఎంతో విలువైనది. हालेलुया, హల్లెలూయా. इतना कीमती वाला है। ఎంత విలువైనది. आजकल अनमोल निष्कलम पवित्र कुंड से, मेमना के कुंड से उधार हुआ है। ఈ రోజు అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తంతో రక్షణ కలుగుతుంది. पहला पत्रस पहला अध्याय 18-19 वचन में लिखा है, మొదటి పేతురు మొదటి అధ్యాయం 18-19లో क्योंकि तुम जानते हो कि तुम्हारा निकम्मा चाल चलन जो बाप दादा से चले आता है, तुम्हारे पाप और दास से चल के आता है, उससे तुम्हारा छुटकारा शांति सोने अर्थात नाशवान वस्तुओं के द्वारा नहीं हुआ। नाशवान वस्तु के द्वारा नहीं हुआ। बोलो, పితృత్వ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్త్రం చేత మీకు सोना चांदी के नाशवान वस्तु के द्वारा तेरा उद्धार नहीं हुआ। వెండి బంగారం వంటి క్షయ వస్త్రం వల్ల మీకు విమోచింపబడలేదు. देखिए वो उसे छोड़कर भाग रहा है। అక్కడ విడిచిపెట్టి వెళ్ళండి. अनमोल निष्कलंक पवित्र मेमना की कुंड से उद्धार हुआ। అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తము చేత सबसे విమోచన उद्धार కలిగింది. वालों के लिए सब कुछ छोड़कर स्वर्ग की ओर ताक रहा है। నిజంగా రక్షింపబడిన వారు భూలోకమని విడిచిపెట్టి పరలోకమంత జ్ఞానం ఉంటుంది. संसार को भूल रहा ही नहीं है। ఈ లోకాన్ని విడిచిపెట్టారు. सोना चांदी के द्वारा उद्धार है, ఆ బంగారం వెండితో రక్షణ ఉందా? सोना है, బంగారం चांदी है, ఆ వెండి डायमंड है, ఆ వజ్రాలు बैप्टिस्म मरना है तुम, దానికోసం చనిపోవాలి. संसार को तुम जी रहा है। లోక సంబంధంగా జీవిస్తున్నారు. संसार के वस्तु को तुम शरीर में पहनने की क्या अधिकार है? ఈ లోక సంబంధ వస్తువుల శరీరం ధరించడం ఏం అధికారం? रीति रिवाज, పారంపర్యాలు, बाप दादों के रीति रिवाज तुम्हारे नाशवान के जीवन में ले जा रहा है। మిత్ర పారంపర్యాల జీవితం చూడండి మీకు నశింపజేస్తారు. तुम्हारे अविनाशी जीवन के लिए అంటే మీకు నిత్య జీవనం కోసం नया जन्म हो रहा है। నూతనంగా మారాలి. फ्रॉम एड्रेस मिल गया, మీకు వరకు అర్థం దొరికింది. यीशु है तुम्हारे जीवन में, యేసు ఉన్నాడు ఈ జీవితంలో. उसके द्वारा तू सिंहासन की ओर ताकना है। ఆయన ద్వారానే వరకు అడ్రస్ ఉన్నది. उस घटा को छोड़कर भाग रहा है। ఆ కుండని వదిలేసి వెళ్ళిపోయింది. हालेलुया। हालेलुया। याकूब से भी सिय्योन बड़ा है। యాకోబు కంటే సియోను గొప్పది. वहां पर वचन संहिता 87:2 और यहोवा सिय्योन के फाटकों से हाँ। याकूब के सारे निवासियों से बढ़कर प्रीति रखता है। చూడండి యాకోబు నివాసుల కంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. वो जान पहचान लिया गया एक स्त्री। ఆ స్త్రీ తెలుసుకున్నది. देखिए फ्रॉम एड्रेस भी जाना, నుండి అడ్రస్ తెలుసుకున్నది. गांव में जाकर पूरी तो
गांव को इकट्ठा किया। ఆ ఊర్లోకి వెళ్ళిపోయి అందరిని సమకూర్చింది. आज हमारा उद्धार सच्चा उद्धार है क्या? మన రక్షణ నిజమైన రక్షణనా? उद्धार एक सोता है, రక్షణ ఒక ఊట, उद्धार एक सोता है। రక్షణ అనేది ఒక ఊట. यीशु मसीह से शुरुआत हो रहा है। యేసు ప్రభు ద్వారా అది మొదలవుతున్నది. तुम्हारे पहले रिकॉर्ड कैसा भी होने दो, నీ మొదటి రికార్డ్ ఎలా लेकिन ఉంది? आज तुम्हारे यीशु मसीह के पवित्र खून से धोके बपतिस्मा भैया तो तुम्हारा रिकॉर्ड लिख रहा है जीवित किताब में। ఈ రోజు యేసు ప్రభువుని పాపము ఒప్పుకుంటే నూతన జన్మిస్తే నీ యొక్క పేరు రాయబడుతుంది. स्वर्ग लिख रहा है। పరలోకరాజ్యం రాయబడుతుంది. हालेलुया, హల్లెలూయా. प्रभु के नाम की महिमा हो। నేను మహిమ కలుగును గాక. देखिए मूसा को व्यवस्था को परमेश्वर की उंगली से और पाठ्य में लिखा हो तो तेरे नाम को क्यों नहीं लिखेगा? ఆ మూసే సమయంలో ధర్మశాస్త్రం దేవుని వేదతో రాయించిండు, నీ పేరు రాయలేదా? तेरे नाम को पहचाना के नया नाम को लिख रहा నీ है। పేరు తెలుసుకున్నాడు, నూతన పేరు तेरा రాయబోతున్నాడు. नया नाम बनो। నీ యొక్క నూతన పేరు हालेलुया, హల్లెలూయా. नया नाम को जीवित किताब में तेरा नाम लिख रहा है। నూతన పేరు జీవపు గ్రంథంలో రాయబడింది. पुराना तुम्हारे जाति का नाम लिखा है, మొదట్లో నీ జాతి యొక్క పేరు ఉంది. तुम्हारे कर्म के अनुसार नाम लिखा నీ है, క్రియలను బట్టి నీ పేరు ఉన్నది. लेकिन वो नाम तेरा नाम नहीं है। ఆ పేరు నీ పేరు కాదు. यीशु मसीह का सच्चा उद्धार हो तो तेरा नाम स्वर्गीय नाम होता है। యేసు ప్రభు యొక్క నూతన సత్యమైన రక్షణ అంటే From यीशु के द्वारा शुरुआत, నుండి యేసు ప్రభు ద్వారా మొదలవుతుంది. coming from, ఎక్కడ నుండి వచ్చావు? हालेलुया, హల్లెలూయా. कहां से आया ఎక్కడ है? నుండి వచ్చావు? From, ఎక్కడ నుండి? हालेलुया, హల్లెలూయా. प्रभु के नाम की महिमा हो। దేనికి మనం కలుగును గాక. तो कहां से आया है? ఎక్కడ నుండి వచ్చావు? प्रभु के नाम की महिमा हो। దేనికి మనం కలుగును గాక. From the fountain of Jesus, యేసు ప్రభు యొక్క పునాది నుండి. हालेलुया। హల్లెలూయా. देखिए समरिया स्त्री from the fountain of Jacob बोला था पहले, సమయ స్త్రీ అంటే పునాది యేసే అని తెలుసుకున్నది. उन्होंने यीशु मसीह के पास बताया యేసు ప్రభు దగ్గర అన్నది from the fountain of Jacob। అంటే యాకోబు యొక్క పునాది. अभी कहने लगा गांव में from the fountain of Jesus। ఇప్పుడు ఊర్లో అంటుంది యేసు ప్రభు యొక్క పునాది. मैं जीवन के पानी के लिए मैं देखा है, నేను జీవపూర్తిని చూశాను. 7 पुरुष से मेरा आनंद आ गया है। ఆ 7 పురుషులతో నేను సంతోషం పొందుకున్నాను. हालेलुया, हालेलुया। प्रभु के नाम की महिमा हो। దేవునికి మహిమ కలుగును గాక. देखिए वो जान लिया मैं, తెలుసుకున్నది. हालेलुया, హల్లెలూయా. from the fountain of Jesus। యేసు యొక్క పునాది. यीशु के पास बताया है। యేసు ప్రభు हम लोग कोने मालूम है, మేమేమో తెలుసా? हम लोग याकूब से भी तो बड़ा है क्या? యాకోబు కంటే గొప్పవాడివా? मतलब उन्होंने कह रहा है అక్కడ అంటున్నది from the fountain of Jacob, అంటే యాకోబు యొక్క పునాది. याकूब की कृपा से तो बड़ा है, యాకోబు కంటే గొప్పవాడివా? लेकिन यीशु मसीह के द्वारा उद्धार आ गया है। యేసు ప్రభు ద్వారా రక్షణ కలిగింది. स्वतः यीशु के द्वारा शुरुआत हो गया యేసు है। ప్రభు ద్వారా ఊట కలిగింది. From the fountain of Jesus, అంటే యేసు ప్రభు పునాది ద్వారా, from the fountain of Messiah, యేసు మెస్సయ్య పునాది ద్వారా उसके गड्ढागली छोड़ कर भाग गया है। తన పునాదిని విడిచిపెట్టి పరిగెత్తింది. वही उद्धार के आनंद, అదే రక్షణకు ఆనందం. उद्धार के आनंद రక్షణకు ఆనందం. from जान गया है, స్వరం అంటే నుండి कहां తెలుసుకున్నది. से आया है? ఎక్కడి నుండి వచ్చింది यीशु తెలుసుకున్నది. से उद्धार है, యేసు ప్రభు ద్వారా రక్షణ आ गया है, అది తెలుసుకున్నది. आनंद आ गया है, సంతోషం వచ్చింది. नया जीवन आ गया है, నూతన స్వభావం. पुराना बीत गया है, పాత్ర కట్టించిండు. गांव की गिटा किया है। అది ఊళ్ళోకి వెళ్ళిపోయింది. मैं मेसिया को देखा మెసేజ్ చూశాను. from the fountain of मेसिया, యేసు ప్రభు పునాది देखा मैं చూశాను. पूरा गांव को इकट्ठा कर दिया है, ఆ ఊరోళ్ళందరినీ సమకూర్చింది. सब कुछ खो लिया है। అన్ని కోల్పోయింది. देखिए उद्धार पाया हुआ अनुभव में सब भूल जाता है। రక్షణ పొందుకు అనుభవాలు అన్ని మర్చిపోతారు. लोग पागल बोलेंगे, ఆ జనులు పాగలంటారు, मुझे बोला है వెర్రి వాళ్ళంటారు. నాకు కూడా सच्चा उद्धार वालों संसार के, देखिए संसार के ज्ञान परमेश्वर का मूर्खता है, परमेश्वर के ज्ञान संसार की मूर्खता है, संसार के ज्ञान परमेश्वर का मूर्खता है। చూడండి, దేవుని యొక్క జ్ఞానాన్ని లోకస్తులకు మూర్ఖంగా ఉంటది, లోకపు యొక్క జ్ఞానం దేవునికి మూర్ఖంగా ఉంటది. वैसे देखे सचमुच एक पागल के समान है। చూడండి, రక్షణ పొందుకుంటే మనం యేసయ్య सच्चे उद्धार पाया लोग पागल समझेगी, నూతనంగా రక్షింపబడితే లోకము నీకు వెర్రిగా हे मूर्ख व्यक्ति बोलेंगे, వెర్రివాడా అని అంటారు. परंतु కానీ तेरे व्यर्थ, నీ యొక్క మరణం तेरे यहाँ पर जीवित किताब में लिखा है, జీవ పుస్తకం రాయబడి ఉంది. जीवित किताब में लिखा है, జీవ పుస్తకం రాయబడి ఉంది. रजिस्टर में रिकॉर्ड कर दिया गया। ఒక రికార్డ్ పై ఉంది. इसलिए इस संसार में कुछ भी बोलने दो, అనుకోసి లోకస్తులు ఏమని అనుకోకు, कुछ भी बोलने दो, ఏదైనా అనుకోకు, कुछ भी नाम लेने दो, ఏదైనా పేరు పెట్టుకోకు, परवाह नहीं है।
ఆలోచించొద్దు. हालेलुया, హల్లెలూయా. हमारा नाम स्वर्ग में लिखा నీ गया है। పేరు పరలోకంలో రాయబడి ఉన్నది. हालेलुया, హల్లెలూయా. वही आनंद है। అదే సంతోషం. आनंद सारी निंदा अवमान के लिए भूल जाता है। ఆ ఆనందంలో నింద అవమానాలన్నీ మర్చిపోతారు. जितने आनंद के स्रोता में उमड़ रहे, ఎంత ఆనందంలో నువ్వు ఉప్పొంగుతున్నావో, मसीह की तरह उमड़ रहे, యేసు ప్రభుతో ఉప్పొంగుతున్నావు. सारी निंदा अवमान भूल जा रहा है। అన్ని నింద అవమానాలు మర్చిపోతారు. वो गाँव में ये 7 पत्ती है, 6 पत्ती है, आकर खड़ा बता रहा है। ఆ ఊరు అంటుండొచ్చు, ఏదో బట్ట పెట్టుకొని ఇది వచ్చి చెప్తున్నా. गाँव में लोग क्या बोलोगे? ఏ ఊరిలో ఏమన్నొచ్చు, एक दूसरे बड़ा बोलने के लिए आया। వచ్చింది చెప్పడానికి. 6 पुरुष है, 6 పురుషులు ఉన్నారు. बड़ा बोल रहा है, చెప్పడానికి వచ్చింది. सब भूल गया है। అన్ని बोलने మర్చిపోయారు. वाले को बोलने दो। చెప్పాలి చెప్పండి. आनंद सब कुछ आ गया है, సంతోషం వచ్చింది, अपने सब कुछ भूल गया है। ప్రతి విషయం మర్చిపోయింది. From the fountain of Messiah, యేసు ఒక పునాదిలో నిలబడింది. from the fountain of Jacob नहीं दिया। అంటే యాకోబు పునాదిని మర్చిపోయింది. नामदारी में नाम है। అంటే పేరుకు కాదు. हालेलुया, హల్లెలూయా. नामदारी है। అంటే పేరు కాదు. From the fountain of Jacob, అంటే యాకోబు పునాదిలో కాదు. हालेलुया, హల్లెలూయా. प्रभु के नाम की महिमा हो। దేనికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। దేనికి మహిమ కలుగును గాక. देखिए, from the fountain of Jacob करके उसके नाम को रिकॉर्ड को बदला, from the fountain of Messiah Jesus, యాకోబు పునాది పేరు తీసేసింది, మెస్సయ్య పునాది పేరు change, మారిపోయింది. तेरा birth name change, నీ పేరు మారింది, रिकॉर्ड में लिख रहा है। రికార్డులో రాయబడింది. हालेलुया, హల్లెలూయా. प्रभु के नाम की महिमा हो। దేనికి మహిమ కలుగును గాక. वचन क्या लिखा है? तेरा रिकॉर्ड में लिख रहा है वो। వాక్యం ఏం రాయబడింది చూడండి, రికార్డు రాయబడి ఉంది. हालेलुया, హల్లెలూయా. रजिस्टर में हो रहा है। రిజిస్టర్లో ఉన్నది. प्रभु तेरा वहां पर बड़ा मगन हो रहा है। దేవుడు అక్కడ సంతోషిస్తున్నాడు. सीओ में मगन हो रहा है। సీయోను సంతోషిస్తున్నాడు. ये वहां पर 84 7 करो, 87 छह में है। हाँ, 7 करो। वे बल पर बल पाते जाते हैं। 87 यहोवा जब देश देश के लोगों के नाम लिख कर गिन लेगा, तब यह कहेगा, यह वहाँ उत्पन्न हुआ था। गवाहिया और नितक दोनों कहेंगे, हमारे सब सोते तुझी में पाए जाते हैं। 87 వచనం కీర్తనలు, పాటలు పాడుచు వాయిద్యాలు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉన్నావని వారందురు. हमारा श्रोता सब तेरे पास है। మా ఊటలు నీ యందే ఉన్నాయి. हालेलुया, హల్లెలూయా. एक आनंद मनाएंगे। సంతోషం ఉంటారు. प्रभु के नाम की महिमा हो। దేనికి మహిమ కలుగును గాక. लेकिन तुम्हारे उदार पाया हुआ व्यक्ति परमेश्वर के स्थान को और उत्तम स्थान को देखो। రక్షింపబడిన వారు పైన వాటిని ఆలోచిస్తారు. कुलुसी की किताब में కొలసీలకు 3 अध्याय 3వ అధ్యాయం 1 वचन से लेकर पढ़िए। 1వ వచనం నుంచి చూడండి. जो मसीह जो पुनरुत्थान के पिता के दाहिने जाम में बैठा है, उसके ओर ढूंढो। जब तुम मसीह के साथ जिलाए गए तो स्वर्गीय वस्तुओं की खोज में रहो, जहाँ मसीह विद्यमान है और परमेश्वर की दाहिनी ओर बैठा है। पृथ्वी पर की नहीं, परंतु स्वर्गीय वस्तुओं पर ध्यान लगाओ, क्योंकि तुम तो मर गए और तुम्हारा जीवन मसीह के साथ परमेश्वर में छिपा हुआ है। మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే పైన వాటిని వెలుకుడి, అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధ వాటి మీద మనసు పెట్టకునొకడే. ఏలైనగా మీరు ముక్తి పొందుతేనే మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని దాచిపెట్టి ఉన్నది. उसके ओर ध्यान लगाओ। ఆయన వెంట లక్షణ మనసు పెట్టండి. मत्ती सुसमाचार 6वां अध्याय మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 और 20 वचन में लिखा है, 19 20 21 में लिखा है। 19 20 21 రాయబడింది. अपने लिए पृथ्वी पर धन इकट्ठा न करो, जहाँ कीड़ा और कोई बिगड़ते रहे और जहाँ चोर सेंध लगाते रहे चुराते रहे, परंतु अपने लिए स्वर्ग में धन इकट्ठा करो, जहाँ न तो कीड़ा और न कोई बिगाड़ते हैं और जहाँ चोर न सेंध लगाते और न चुराते हैं, क्योंकि जहाँ तेरा धन है वहाँ तेरा मन भी लगा रहेगा। భూమి మీద మీ కొరకు ధాన్యమును కూర్చుకొనకూడదు. ఇక్కడ చిమెటయు తుప్పను తినివేయను దొంగలు కన్నవేసి దొంగలెదురు పరలోకమును మీ కొరకు ధనం కూర్చుకొనుడి. అచ్చట చిమెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నవేసి దొంగలేరు. నీ ధనం ఎక్కడున్నదో అక్కడనే నీ హృదయం ఉన్నదు. जहाँ तेरा धन
धन है वहां तेरा मन रहेगा। నీ ధనం ఎక్కడ ఉందో అక్కడ నీ హృదయం ఉండును. धन चाहिए ना करो चोरी हो जाएगा, दे दो प्रभु के लिए पूरा हो जाएगा। खुद को चढ़ाए तो सेवा कर पाएंगे, खुद मर जाए तो सुख से जी पाएंगे। जहां तेरे धन है वहां तेरा मन रहेगा। ఎక్కడ నీ ధనం ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. तो सच्चाई उधार होकर बपतिस्मा पाकर आत्मिक जीवन में होगा तो నిజంగా రక్షణ పొందుకొని బప్తిస్మం తీసుకొని ఆత్మీయంగా జీవిస్తే परमेश्वर के दाहिने जाने बेटा हुआ उस स्थान के ओर उत्तम जगह की तो खोज नहीं पाया। దేవుని కుడి పార్శ్వాన యేసు ప్రభువు కూర్చున్నాడు, అక్కడనే ధ్యానం ఉంటుంది. मनुष्य तीसरा अध्याय दूसरा वचन में लिखा है, పోలీసులకు 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. इस पृथ्वी का नहीं है, భూసమైన వాటిలో కాదు, एक उन्नत स्थानों को खोज करो, ఉన్నత స్థానంలో మీరు ఉండాలి. स्वर्ग की वस्तु पे खोज करो। పైన వాటి మీదనే మనసు పెట్టుకోండి. तीसरा वचन में लिखा है तुम क्योंकि इसलिए तुम मरो है, और तुम्हारा जीवन मसीह के साथ परमेश्वर में छिपा हुआ है। ఏలైనా మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తుతో కూడా దేవునిలో దాచిపెట్టి ఉన్నది. देखिए फ्रॉम एड्रेस बाया संसार से नहीं है, परमेश्वर से यीशु मसीह से छिपा रहता है। ఫ్రమ్ అడ్రస్ దొరికిన చూడు, లోక సంబంధించి కాదు, యేసులో దాచిపెట్టి ఉన్నది. बपतिस्मा पाया लोग उसमें छिपाते रहता है, బప్తిస్మం పొందుకున్న దానిలో దాచిపెడతారు. नया अनुभव में छिपाते रहता है, అంటే చూడండి, నూతన అనుభవం पुराना अनुभव में नहीं। పాతే కాదు. रोमियो छठवां अध्याय में लिखा है, రోమ 6వ అధ్యాయం చూడండి. रोमियो किताब में छठवां अध्याय రోమ 6వ అధ్యాయంలో देखिए दूसरा वचन से लिखा है, कदापि नहीं। हम जब पाप के लिए मर गए तो फिर आगे को उसमें कैसे जीवन बिताए? कैसे जीवन बिताएंगे? क्या तुम नहीं जानते कि हम सब जिन्होंने भाई मरो अनुभव अधर्म के लिए तेरे यीशु मसीह मेरे कारण मरा है, అధర్మం మన అపరాధం చేతనే యేసు ప్రభు మన నిమిత్తం చనిపోయాడు. पाप के लिए मरा है, పాప విషయమే చనిపోయాడు. पाप के शरीर डूबा है పాప శరీరం చనిపోయాడు. और किसकी ओर स्वर्ग की ओर ताकना है। పైన వాటినే మనం విచారించాలి. मस्जिद में बपतिस्मा पाया हुआ अरेंजन యేసు క్రీస్తులోనికి బప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు मृत्यु का पक्ष मृत्यु का बपतिस्मा पाया, అంటే మరణానికి బప్తిస్మం పొందుతారని మీరు కదా. बपतिस्मा पाया तो मरण, బప్తిస్మ అంటే మరణము. ये लोग मरता ही नहीं। చాలా మంది చనిపోరు. हालेलुया। హల్లెలూయా. इसलिए तो कि जिंदा में है, అనుకో చాలా మంది బతికి ఉన్నారు. शारीरिक स्वास्थ्य से प्रकट हो रहा है। శరీర యొక్క స్వభావంలో బతికి ఉన్నారు. पहले तुम परमेश्वर की शत्रुता, మొదట్లో నువ్వు దేవునికి శత్రువు అయింటివి. रोमियो 10वां अध्याय 5 मिनट के परमेश्वर की शत्रुता, రోమ 10వ అధ్యాయం 5वां अध्याय 10वां वचन, రోమ 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. और तुम पहले परमेश्वर को बैरी था, ఏలైనా శత్రువు ఉండగా और कुलुसी की किताब पहला अध्याय 21वां वचन में लिखा है కొలస్సీలకు 1:21లో तेरे स्वभाव परमेश्वर के शत्रु में था, నీ స్వభావము దేవునికి శత్రువు అయినది. यीशु मसीह के द्वारा उद्धार हो गया है। యేసు ప్రభు ద్వారా రక్షణ కలిగింది. अभी पुराना स्वभाव कैसे प्रकट हो रहा है? మళ్ళా పాతవి ఎందుకు నీ లోపల నుంచి వస్తున్నాయి? और 4 और 5 में रोमियो 4 और 5 में लिखा है రోమ 6:4-5 చూడండి. मृत्यु के बपतिस्मा पाने से हम उसके साथ गाड़े गए, गाड़ेंगे, ताकि जैसे मसीह पिता की महिमा के द्वारा मरे हुए में से जिलाया गया, वैसे ही हम भी नए जीवन की सी चाल चले। नया जीवन के चल चले। కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మూత్రుల నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నది సమస్తము బాప్తిసం వలన మరణములో పాల్గొనుటకు ఆయనతో కూడా పార్టీ పెట్టబడితేమే. उद्धार पाया लोग नया जीवन है, రక్షణ పొందుకున్న వాళ్ళకి నూతన జీవితం, न्यू लाइफ, కొత్త జీవితం, नया जीवन। కొత్త జీవితం. पुराना झूठ, पुराना झूठ, పాత అబద్ధం, पुराना चोरी, ఆ పాతవి దొంగతనం, पुरानी गंदी बात, ఆ పాతవి చెడు మాటలు, पुराना बात, పాత మాటలు,
सब बीत गए। ఆ సమస్తం పోయినాయి. हालेलुया। హల్లెలూయా. हम पहले सातन लिखा है युगन 8:44 में हम शैतान हमारे झूठ के पिता की से जन्म हुआ था। యోహాను సువార్త 8:44 చూడండి, సాతాను అబద్ధికుడు, हमारा पिता झूठा है, మన పురాణ పాత తండ్రి అబద్ధికుడు, हमारा पिता हत्यारा है, మన పాత తండ్రి నరహంతకుడు, हमारा पिता चोर है, మన పాత తండ్రి దొంగ, हमारा पिता पहला दूसरा था, మన పాత తండ్రి వేరే. अभी एड्रेस अभी हम नया जन्म पा लिया है। ఇప్పుడు నూతన జన్మం పొందుకున్నాం మనం. हालेलुया। హల్లెలూయా. प्रभु यीशु मसीह के द्वारा नया जन्म हुआ है। యేసు ప్రభు ద్వారా నూతన జన్మం हमारे फ्रॉम टू पा लिया है। మన నుండి వరకు మనం పొందుకున్నాం. हम उसकी ओर आशा रख रहे हैं। మన ఆయన వైపే ఆశ కలిగి జీవించాలి. जहाँ तेरे धन है वहाँ तेरा मन रहेगा। ఎక్కడ నీ ధనం ఉండునో అక్కడ నీ మనసు ఉండును. ये इस पृथ्वी के लोग स्वर्ग के समान पृथ्वी के लिए ఆ పందుల్లాగా ఈ భూ సంబంధం వాటినే చూస్తారు, झुकते रहता है। వంగి ఉంటారు వాళ్ళు. सुअर के अनुभव में పంది అనుభవంలో सुअर तो काटने का बात है, तो कभी उसको ऊपर देखने वाला है, పంది ఎప్పుడు పైకి చూస్తుంది? कभी मौत होने के लिए काट उठा के ले जा रहा है तभी काट, దాన్ని చంపడానికి తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు పైన చూస్తుంది, तब तक वो ऊपर नहीं दिखता है। అప్పటి వరకు పైన చూడదు. हालेलुया। హల్లెలూయా. देखिए कई लोग है ना मरने तक ये सुअर के समान रहता है। చూడండి, వాళ్ళు చనిపోక ముందు చాలా మంది పందుల్లాగా జీవిస్తుంటారు. स्वर्ग के समान इस पृथ्वी के अनुभव में चुपते रहते हैं। పందుల్లాగా ఈ లోక సంబంధం వాటినే यीशु ने कहा मेरा राज्य इस संसार के राज्य नहीं है। యేసు భవనానికి నా రాజ్యం ఈ భూ సంబంధం వాటిని కాదు. ऐसा राज्य हो तो मेरा सेवक लड़ता था। ఒకవేళ ఇలా ఉంటే నా సేవకులు యుద్ధం చేసేవాళ్ళు. हालेलुया। హల్లెలూయా. के लोग लड़ रहा है संसार में। ఈ లోకం చాలా పోరాడుతున్నారు. कुरिश की किताब కొలస్సీలకు दूसरा अध्याय 20 वचन में लिखा है, 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. जबकि तुम वैसे के साथ संसार की आदि शिक्षा की ओर से मर गए हो, तो फिर क्यों उनके समान जो संसार के है जीवन बिताते हो? बस हाँ बढ़िया। మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠం విషయమే మృతి పొందిన వారైతే లోకం బ్రతుకుచున్న మనుషుల ఆజ్ఞ పద్ధతులను అనుసరించి मरावती संसार के रीति रिवाज इस संसार के नियम सब खत्म कर देता है। చనిపోయిన వ్యక్తి లోకసమైన పారంపర్యాలన్నీ విడిచిపెడతాడు. नामदारी से नहीं जीता है, ఆడగడ అంటే పేరుకు జీవించాడు, संसार के नियम से नहीं जी रहा है। లోకసమైన వాటిగా జీవించాడు. तेरे लिए कुछ फॉर्मालिटी नहीं चाहिए, నీ కోసమే ఫార్మాలిటీస్ ఉండరాదు. प्रैक्टिकली सत्य के अनुसार जीने वाला। ప్రాక్టికల్ గా సత్యంలో జీవించాలి. प्रभु के नाम की महिमा हो। దేవుని మహిమ కలుగును గాక. कुरिश की किताब में కొలస్సీలకు 3रा अध्याय 7वां वचन में लिखा है, 3:7 अब तुम भी जब इन बुराइयों में जीवन बिताते थे तो इन्हीं के अनुसार चलते थे। పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకుంటేనే. हाँ पर अब तुम भी इन सबको अर्थात क्रोध, शोक, वैरभाव, निंदा और मुंह से गालियां बकने ये सब बातों छोड़ो। ఇప్పుడైతే మీరు కోపము, అగ్రాము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. एक सब छोड़ो, వీటన్నిటిని విసర్జించుడి. मुंह लागे गुस्से मुंह से सारी गिंदी गाली सब छोड़ो। కోపం, అగ్రాము, మీ నోట బూతులు విడిచిపెట్టండి. 9वां वचन, एक दूसरे से झूठ मत बोलो, क्योंकि तुमने पुराने मनुष्य को उसके कामों समेत उतार डाला है पुराना मनुष्य को उतर डाला है और नए मनुष्य को पहन लिया है, जो अपने सृजनहार के स्वरूप के अनुसार ज्ञान प्राप्त करने के लिए नया बनना चाहता है। ఒకరితో కూడా అబద్ధం ఆడకూడే, ఏదైనా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు ప్రత్యేకించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని सच పోలిక చెప్పున నూతన పరచబడు నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. सच्चे उद्धार पाया लोग నిజంగా రక్షింపబడిన पुराना मनुष्य को उतर के फेंकता है। అంటే పాత స్వభావాన్ని విడిచిపెడతారు. रिन्यू నూతనంగా रिन्यू किया तो न्यू बन सकता है। రెన్యూ అయితేనే నూతనంగా మాత్రం. रिन्यू రెన్యూ पहले पुराना मनुष्य को उतारो, అంటే పాతవి విడిచిపెట్టాలి. नया मनुष्य को, నూతనంగా तुम्हारे पुराना झूठ అంటే పాత అబద్ధం उतारो। తీసేయండి. एफिसी की किताब में लिखा है, ఎఫెసీయులకు రాయబడింది. एफिसी की किताब ఎఫెసీయులకు 4 अध्याय में 4వ అధ్యాయంలో 25वां वचन में लिखा है, 25 వచనం చూడండి. इस कारण झूठ बोलना छोड़कर हर एक अपने पड़ोसी से सच बोलो, क्योंकि हम आपस में एक दूसरे के अंग हैं। देखिए सारी झूठे को उतारो तुम। అబద్ధం మాని తీసేయండి.
गुस्सा मत हो। क्रोध तो करो पर पाप मत करो। सूर्यास्त होने तक तुम्हारा क्रोध न लगे। हाँ। కోపముడు గాని పాపం చేయకూడదు, సూర్యాస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. और न शैतान को अवसर दो। అపవాదికి చోటు ఇవ్వకూడదు. चोरी करने वाले फिर चोरी न करे, वरन भले काम करने में अपने हाथों से परिश्रम करे, इसलिए कि जिससे प्रयोजन हो उसे देने के उसके पास कुछ हो। దొంగలి వాడి కమేంత దొంగలింప అక్కల గల వానికి పంచిపెట్టకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను. कोई गंदी बात तुम्हारे मुंह से न निकले, पर आवश्यकता हो तो अनुसार वही निकले जो उन्नति के लिए उत्तम हो, ताकि उससे सुनने वाले पर अनुग्रह हो। వినివారికి మేలు కలుగునందు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాషణైనను మీ నోట రానియకుడి. परमेश्वर की पवित्र आत्मा को शोकित मत करो, जिससे तुम पर छुटकारा के दिन के लिए चाप दी गई है। దేని పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి, విమోచన దినమున వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. सब प्रकार की कड़वाहट और प्रकोप और क्रोध और गला और निंदा सब वैभव समेत तुमसे दूर हो जाए। సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. एक दूसरे से कृपालु और करुणामय हो, और जैसे परमेश्वर ने मसीह में तुम्हारे अपराध क्षमा किए, वैसे कि तुम भी एक दूसरे की अपराध क्षमा ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. हालेलुया। హల్లెలూయా. पहले मनुष्य तो मर गया है, మొదటి మనుషుడు చనిపోయాడు, गाड़ा कर दिया है। ఆయన పాతి పెట్టబడ్డాడు. नया यीशु मसीह ने पुनरुत्थान, उस स्थान पर तुम बैठा है। నూతనంగా యేసు ప్రభు జన్మించిన ఆసనంలో నిలబడ్డాడు. इसलिए तुम्हारे मन कहाँ है? ఇంకోసమే నీ మనసు ఎక్కడ ఉన్నది? तुम्हारे धन के ऊपर, तुम्हारे धन कहाँ है वहीं पर तुम्हारे मन भी నీ रहे। ధనం ఎక్కడ ఉన్నదో అక్కడ నీ మనసు ఉంటుంది. तुम्हारे इस संसार के दृष्टि, संसार के अनुभव में तुम जीना पड़ेगा। तो అంటే లోకానుభవంలో మనం జీస్తున్నామంటే तुम्हारे स्वर्ग दर्शन नहीं है। అంటే మీకు పరలోక దర్శనం లేదు. तो नया जन्म हुआ क्या? నూతనంగా జన్మించాలా? कहाँ से आया, कहाँ जा रहा है? ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ये पहचानो पहले। ఇది గుర్తెరుగు పై ముందు. हम यीशु मसीह से आया है। మనం యేసు ప్రభు ద్వారా వచ్చాము. हालेलुया। హల్లెలూయా. कहाँ से आया है? ఎక్కడి నుంచి వచ్చాము మనము? From the fountain of Jesus। అంటే యేసు ప్రభు పునాది ద్వారా వచ్చాము. समार्य स्त्री पुराना सब छोड़ गया है। సామస్త్రి పాత్రని విడిచిపెట్టింది. अरे कहता था वो पहले कहते थे कैसा है? From the fountain of the याकूब। మొదటి అంటున్నదికి యాకోబు యొక్క పునాది. अभी कह रहा है ఇప్పుడు from the అంటున్నది fountain of Messiah Jesus। మెస్సయా యేసు ప్రభు యొక్క పునాది. पुराना जीवन को गाढ़ा करके आया है। పాతది పాతబిట్టివని నూతనంగా మారింది. नया अनुभव నూతన అనుభవం आत्मिक जीवन में ఆత్మీయ జీవితంలో पिता के सिंहासन की ओर तुम ताकना है। ఆ తండ్రి యొక్క సింహాసనంపై మన ధ్యానం ఉండాలి. यीशु मसीह तो सिंहासन में बैठा है, యేసు ప్రభు సింహాసనంపై కూర్చున్నాడు. कलीसिया उसकी ओर ही ताकना है। సంఘం ఆయన వైపే చూడాలి. इस पृथ्वी की ओर ताकने वाला सच्ची उद्धार नहीं है। ఈ లోకం వైపు ధ్యానం పెట్టేవాడు నువ్వు సత్యంగా రక్షింపబడలే. कि कलीसिया फ्रॉम टू एड्रेस की को करे, సంఘము వరకు నుండి అడ్రస్ లే. यीशु मसीह का उद्धार को खो गया है। యేసు ప్రభు యొక్క రక్షణ పోగొట్టుకున్నది. यीशु मसीह का उस पवित्र सिंहासन के स्वर्गीय दर्शन की खो गया है। యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన దర్శనం కోల్పోయింది. फ्रॉम टू एड्रेस की को करेगा। ఫలం అంటే నుండి వరకు అడ్రస్ మనకు ఉండాలి. नया सूरज बनो। నూతనంగా సృష్టింపబడు. आइए प्रभु के आत्मिक पे प्रार्थना करें। దేవుని చేతిగా సంబంధించుకొని ప్రార్థన చేసుకుందాం. नया सूरज बनो, నూతన సృష్టిగా మారు. नया अनुभव पाओ। నూతన అనుభవం పొందుకో. प्रभु साफ साफ तुम्हारे जीवन में बात किया। దేవుడు నీతో మాట్లాడాడు. थैंक यू जीसस। స్తోత్రం ప్రభువా. रेगस्मा कारा रेगस्मा कारा స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. उधार एक सोता है, రక్షణ ఒక ఊట. उधार के सोता से రక్షణ ఊట ద్వారా एक नया आशीष आ रहा है, నూతనమైన ఆశీర్వాదం కలుగుతున్నది. आनंद आ रहा है, సంతోషం కలుగుతున్నది. सब कुछ मिल रहा है। ప్రతి విషయం దొరుకుతున్నది.
తీసుకెళ్తుంది. तुम्हारे ईश्वर के सिंहासन तक ले जा रहा है। మీ యొక్క పరలోక సింహాసనముకు తీసుకెళ్తుంది. आइए प्रभु का आशीर्वाद ले। నేను చేతులు అప్పగించుకుంటామా? Thank you Lord। స్తోత్రం ప్రభువా. ये से స్తోత్రం యేసు. ओए हुए थे बके हुए थे टूटे ओए बके टूटने हमें आया गले लगाया तुम्हारे हमको चरनी में ले आया गले लगाया तुम्हारे हमको चरनी में ले आया धन्यवाद प्रभु को धन्यवाद धन्यवाद प्रभु को धन्यवाद अपा पिता है प्रेमी परमेश्वर दयालु तारणहार प्रिय परमेश्वर। आइए हम प्रार्थना करें। ప్రార్థన చేసుకుందాం. अनुग्रहकारी प्रेमी परमेश्वर, आज का फिर से उपयोग वचन के द्वारा हमसे बातें किया है। तू कहाँ से आ रहा है, तू कहाँ जा रहा है। हाँ प्रभु, इन बातों में हम पहचान करने नहीं होता था हमारे जन्म कहाँ से हुआ और हमारे प्रभु अंत कहाँ होने वाला है। हम कौन है इन बारे में पहचान बिना हम जो हमारे मूल पिता आदम ने जिस दिन वो बगीचा से बाहर आया उसी दिन वो भी वैसे कहाँ जाना है, कहाँ से आया है, इन बातों को पहचान करने नहीं होता था। फटकी हुई भेड़ों की समान उन दिन से लेकर सारे संतान के जीवन तो हुआ। हमारे उसी मूल पिता आदम के संतान हम भी फटकी हुई भेड़ों के अनुभव में थे, परंतु आप जो स्वर्ग से हो हमें इन बातों को प्रभु जी बताने के लिए आप स्वर्ग से उतर के आया है। आपने कहा तेरे जन्म कहाँ से हुआ है, तू कहाँ से आ रहा है, कहाँ जाने वाले। हाँ, ए इस्राएल के सोते से निकाले हुए लोगों, तुम आनंद पूर्वक सोते से पानी भरोगे, तू याकूब के सोते से आए हुए लोग। हाँ प्रभु, हमारे जन्म उस अविनाशी बीज से नहीं परंतु यीशु मसीह के उस अनुभव के द्वारा क्रूस पर चढ़ाए हुए उस मरे हुए ओ प्रभु उस अनुभव के द्वारा अविनाशी बीज से उस दिन से हमारे जन्म हुए। हम इसी रीति से पहचान कर लिए हमारा जन्म कहाँ से हुआ। प्रभु यीशु मसीह के उसी अनंत पूर्व उद्धार के द्वारा हमारा उसी नए जन्म के द्वारा नए सिरे से प्रभु उसी जगह से हमारा प्रभु उत्पन्न हुआ है। जैसे प्रभु सामरी स्त्री आपके और पूछने लगी क्या हमारे पिता याकूब से भी आप बड़ा है। हाँ, आपके पिता याकूब से भी वचन लिखा है ओ यहोवा याकूब के फाटकों से बढ़कर सिय्योन के फाटकों पर अमित प्रीति रखता है। इसलिए तू आज का दिन उद्धार पालो, तू सिय्योन की बेटी बनो, क्योंकि तेरे बारे में उसी जीवन के पुस्तक पर यहोवा परमेश्वर लिखेगा। फिर तेरे बारे में कहेंगे ये इसी स्थान से उत्पन्न हुआ है, इसी गोत्र से ये उत्पन्न हुआ करके तुम सभी के नाम उस जीवन के पुस्तक पर लिखेंगे। हाँ प्रभु, आज का ये उपयोग वचन के द्वारा हमारे अभी जो नए दिन में हो चुका है यीशु मसीह के द्वारा, इसलिए जो पुराने बातें सारे हमसे प्रभु बीत जाना है एक नए सृष्टि के अनुभव में। प्रभु जो झूठ बोलने जो गंदी बातें जो भेदभाव है सब कुछ हटा के प्रभु इस पृथ्वी के वस्तुओं के
जो स्वर्ग पर है वो वस्तुओं की खोजी पर होकर हम भी प्रभु हमारा जीवन उसी यीशु मसीह पर छिपा हुए अगर हमारे प्रभु आने वाले जगह भी जो हमारे जन्म भी आपसे उत्पन्न हुआ और आप जैसे स्वर्ग से उतर के आया और अंत में आप स्वर्ग पर चढ़ गया वैसे हम भी अंत में आपके वो स्वर्ग पर वो सिंहासन पर जो विद्यमान करता है आपके निकट हम भी पहुंचना है। हम आप प्रभु आज का दिन आपके वचन के अनुसार हम पहचान करती है हमारे उत्पन्न कहां से हुआ और हम कहां आना है इसलिए इसी वचन के अनुसार हम जीवन के प्रभु हमारे अभी पत्थर तो मिल गए हैं इसी वचन के अनुसार हम प्रभु नए सृष्टि के प्रभु सारे हमारे स्वभाव को हमारे जीवन में बदल कर आपके वो सिंहासन तक पहुंच देते हैं। हम सभी का आप अनुग्रह कीजिए प्रभु यीशु मसीह के अनुग्रह नाम से मांगते प्रभु जी आमीन। सबको प्रभु यीशु मसीह के नाम से आशीष करता हूं। దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక।